ప్రార్థన చేయండి. ఓమజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయం చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కథామహ్యం దదాతి స్వపథాంతికం. వందేహం శ్రీగురోः శ్రీతపదకమలాం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్జాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనాసహితం श्रीकृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पाद सहगण ललित श्री विशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी निति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामने गौरतुसे नमः। हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगतपते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगे राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे रामा राम राम हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंदा। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुद्रेत् मुखं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीननारायणं परमानन्दमाधवं శ్రీచైతన్య ఈశ్వరం. హరే కృష్ణ, అందరికీ స్వాగతం. ఈరోజు కార్యక్రమంలోకి ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీతలోని త్రయోదశోధ్యాయం 13వ అధ్యాయాన్ని చర్చించుకోబోతున్నాం. నిన్న ద్వాదశోధ్యాయం భక్తి యోగం గురించి చర్చించుకున్నాం. భక్తి యోగంలో భగవంతుడు ఆ భక్తికి ఉన్నటువంటి ప్రాముఖ్యతని, అలాగే తన స్వస్వరూపానికి, తన నిజమైనటువంటి స్వరూపానికి ఆరాధన చేయడం అనేటువంటిది చాలా చాలా సులభమైనటువంటి పద్ధతి అని చెప్పి చెప్తూ, ఎవరైతే ఈ అమృతపదమైనటువంటి భక్తి యోగాన్ని పాటిస్తూ ఉంటారో వాళ్ళు భగవంతునికి చాలా చాలా ప్రీతిపాత్రులు అవుతారని చెప్పేసి భగవంతుడు చెప్పాడనమాట. చెప్పిన తర్వాత సో ఇప్పుడు 13వ అధ్యాయంలో అర్జునుని యొక్క ప్రశ్నలతోటి మొదలవుతుందన్నమాట. సో ఇక్కడికి భగవద్గీతలో ఫస్ట్ 1 to 6 చాప్టర్స్ ఏమో కర్మ ఎలా చేయాలి, కర్మ యొక్క డీటెయిల్స్, ఎందుకు చేయాలి, ఏ విధంగా చేయాలి, మనసుని ఎలా నిగ్రహించుకోవాలి అనేటటువంటి విశేషాలు ఉంటాయి. తర్వాత 7 నుండి 12వ అధ్యాయం వరకు భక్తి గురించి, భగవంతుని యొక్క గుణగణాల గురించి, అలాగే భగవంతుని మీద మనం పెంపొందించుకోవాల్సినటువంటి భక్తి గురించి విశేష వర్ణన ఉంటుందన్నమాట. సో తర్వాత 13వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు జ్ఞానం గురించి ఉంటుందన్నమాట. ఏంటి జ్ఞానం అంటే, అసలు ఈ శరీరం ఎలా వచ్చింది, ఈ శరీరం వేటి వల్ల ప్రభావితం అవుతుంది, ఓకే, సో ఈ శరీరంలో ఉన్నప్పుడు మనం సాధన చేసి ఎక్కడికి వెళ్ళాలి, ఆ తర్వాత అలాగే ఈ శరీరంతో కొందరు ఎందుకు మన ఆసురీ గుణాలతో ఉంటున్నారు, మళ్ళీ ఈ శరీరంతో ఉన్నప్పుడు మనము అంటే ఆధ్యాత్మిక సాధనలో ఏ విధంగా శాస్త్రాలను అనుసరించాలి, శాస్త్రాలను అనుసరించకపోతే ఏం జరుగుతుంది, అలాగే మళ్ళీ చివరిగా మన కర్తవ్యాన్ని ఎలా నిర్వహించాలి, మనం కర్తవ్యం చేసేటప్పుడు ఎన్ని విషయాలు యొక్క సమ్మేళనం ఉంటుంది, ఆ తర్వాత ఏ విధంగా ఈ మళ్ళీ సమాజ విభజన ఉంది, ఏది పరమోత్కృష్టమైనటువంటి ధర్మం అని చివరిగా ఈ తర్వాతి అధ్యాయాల్లో మనం 13 నుండి 18 అధ్యాయాల్లో తెలుసుకుంటాం అనమాట. సో ఈరోజు 13th చాప్టర్ క్షేత్రజ్ఞ విభాగ యోగ. ఓకే, సో ఆ అధ్యాయం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం.
ఓకే. సో, ఈ అధ్యాయానికి మనం ఇచ్చిన ఈ సింపుల్ నేమ్ ఏంటి అంటే వాయిస్, WISE, వాయిస్, వాయిస్ క్వెషన్స్, తెలివైన ప్రశ్నలు. తర్వాత ఐటమ్స్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞానం యొక్క అంశాలు. ఆ జ్ఞానం అంటే అని దాంట్లో ఎన్ని డివిజన్స్ ఉంటాయి, ఎన్ని విషయాలు జ్ఞానం అంటే మనం జ్ఞానం అంటే ఏంటి ఏంటి జస్ట్ ఆత్మ గురించి తెలుసుకోవడమేనా, అదే జ్ఞానమా అంటే దాంట్లో కూడా కొన్ని లక్షణాలు ఉంటాయన్నమాట. కొన్ని డివిజన్స్ ఉంటాయి. కొన్ని ఎలాగైతే ఆహ్, ఇప్పుడు మీరు ఏ వస్తువు తీసుకున్నా గూడా మళ్ళీ దాంట్లో ఉన్నటువంటి ఓ ల్యాప్‌టాప్ తీసుకున్నారనుకోండి. పైన మన ముందు మనకి స్క్రీన్ కనిపిస్తుంది. ముందు కీబోర్డ్ కనిపిస్తుంది. కానీ దాని లోపల ఇంకా ఎన్నో విషయాలుంటాయి. ర్యామ్ ఉంటుంది. హార్డ్ డిస్క్ ఉంటుంది. ఆ! ఇవన్నీ కలిస్తేనే అది ల్యాప్‌టాప్ అవుతుంది. సో, అదే విధంగా జ్ఞానం అంటే అందులో ఎన్ని విషయాలు కలిస్తే అది జ్ఞానం అంటారు. ఆ విషయం గురించి తెలుసుకుంటాం. ఆ తర్వాత ఆత్మకి, పరమాత్మకి ఏ విధమైనటువంటి సంబంధం ఉంది. ఆ తర్వాత జ్ఞానోదయం అంటే ఏంటి? ఈ విషయాలు మనం తెలుసుకుంటామనమాట. సో, ఈ అధ్యాయం మొదలవుతూనే అర్జునుడి యొక్క ప్రశ్నతో మొదలవుతుందనమాట. ఓకే. సో, అర్జునుడు ఏమని ప్రశ్నిస్తున్నాడంటే, నాతో పాటు అందరూ చెప్పండి. అర్జున ఉవాచ అర్జున వాచ ప్రకృతిం పురుషం చైవ ప్రకృతిం పురుషం చైవ ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ క్షేత్రం క్షేత్రం క్షేత్రజ్ఞమేవ క్షేత్రజ్ఞమేవ చ చ ఏతద్ ఏతద్ విదితుమిచ్ఛామి ఏతద్విదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. జ్ఞానం జ్ఞానం జ్ఞేయం చ జ్ఞేయం కేశవ. కేశవ. సో, అర్జునుడు ప్రశ్నిస్తున్నాడన్నమాట. ఏమని అంటే ప్రియమైన ఓ కృష్ణ, ప్రకృతిని గూర్చియు, పురుషుని భోక్త గూర్చియు, క్షేత్రమును గూర్చియు మరియు క్షేత్రము నెరిగిన వానిని గూర్చియు, జ్ఞానం మరియు జ్ఞాన లక్ష్యమును గూర్చియు నేను తెలియగోరుచున్నాను. ఓకే. అప్పుడు కృష్ణుడు జవాబిస్తాడనమాట. ఏమని జవాబిస్తాడంటే, "ఓ కౌంతేయ, ఈ దేహము క్షేత్రమనియు మరియు ఈ దేహము నెరిగిన వాడు క్షేత్రజ్ఞుడనియు పిలువబడును" అని భగవంతుడు చెప్పాడనమాట. అంటే ఈ శరీరమే క్షేత్రము. దీని శరీరం గురించి పూర్తిగా విశేషాలు తెలిసినటువంటి వాడు, అలాగే శరీరంలో ఉన్న అటువంటి వాని గురించి తెలిసినటువంటి వాడు క్షేత్రజ్ఞుడు. శరీరం గురించి పూర్తిగా తెలిసినటువంటి వాడు. అయితే ఇక్కడ శరీరాన్ని క్షేత్రమని ఎందుకు వర్ణించారు? క్షేత్రమని చెప్పడానికి ఎందుకు క్షేత్రం అని పెట్టారంటే, మనకి ఆహ్, వ్యవసాయ క్షేత్రము అంటూ ఉంటాం. వ్యవసాయం చేసుకునే భూమి ఏదైతే ఉందో, దాన్ని వ్యవసాయ క్షేత్రం అంటూ ఉంటాం. లేదంటే పుణ్యక్షేత్రం అంటూ ఉంటామనమాట. సో, ఎక్కడైతే ఒక చక్కటి వికాసన జరుగుతుందో, ఆయా ప్రాంతాలన్నిటిని మనం క్షేత్రం అని అంటుంటామనమాట. ఇప్పుడు పొలం ఉందనుకోండి. హ్మ్. పొలమును వ్యవసాయ క్షేత్రం అంటాం. పొలమును దున్ని దాంట్లో ఏ విధమైనటువంటి విత్తనమేస్తే ఆ మొలక ఎత్తుతుంది. ఓకే. అదే విధంగా ఈ శరీరము క్షేత్రమైతే దీంట్లో ఏ విధమైనటువంటి విత్తనాన్ని నువ్వు నాటుతున్నావు? దాని మీద నీ యొక్క జీవితం ఆధారపడి ఉంది. నువ్వు భక్తి బీజాన్ని నాటుతున్నావా? లేకపోతే నాస్తిక బీజాన్ని నాటుతున్నావా? ఆ! లేదంటే పూర్తి భౌతికమైనటువంటి విషయాలతో కూడుకున్నటువంటి బీజాలను నాటుతున్నావా? అది మన మీద ఆధారపడి ఉంటుందన్నమాట. సో, ఈ శరీరాన్ని ఒక క్షేత్రంలాగా వర్ణించారు. ఎందుకంటే దీంట్లో మనము ఏదైనా ఒక విత్తనాన్ని వేసేటటువంటి అవకాశం ఉన్నటువంటి ఆహ్, సాధనం, ఒక యంత్రం గాబట్టి దీన్ని క్షేత్రంగా వర్ణించడం జరిగిందనమాట. ఓకే. సో, దీని గురించి క్షుణ్ణంగా తెలిసిన వాడెవరైతే ఉంటాడో వాడు క్షేత్రజ్ఞుడు. హ్మ్. అదనమాట. సో, ఈ అర్జునుడి యొక్క 6 ప్రశ్నల్ని ఆహ్, ఓకే. ఒక్కసారి మనము డీటెయిల్డ్‌గా చూద్దాం. సో, కృష్ణ ప్రకృతి. ప్రకృతి అంటే భౌతిక ప్రకృతి. పురుష పరమాత్మ, క్షేత్రము దేహము, శరీరము. క్షేత్రజ్ఞ దేహమును ఎరిగినవాడు ఆత్మ, పరమాత్మ. జ్ఞానము క్షేత్రం మరియు జ్ఞానాన్ని అవగాహన చేసుకొనుటయే జ్ఞానము. జ్ఞేయము పరమాత్మ.
ఇది ఈ శరీరం పొందిన తర్వాత తెలుసుకోవాల్సింది ఏంటి? పరమాత్మ గురించి తెలుసుకోవాలి. ఓకే. సో, ఈ శరీరం ఏ విధంగా ఏర్పడింది? అండ్ ఈ శరీరం గురించినటువంటి విశేషాలు, ఈ శరీరం క్షేత్రజ్ఞుడి గురించినటువంటి విశేషాలు ఋషులు గూడా గొప్ప గొప్ప బ్రహ్మసూత్రాల్లో మన బ్రహ్మసూత్రాల్లో ఋషులు గూడా ఆ విషయాల గురించినటువంటి ఆహ్, వివ వివరణ ఇచ్చారనమాట. అయితే ఈ శరీరము ఏ విధంగా ఉద్భవించిందనేటువంటి విషయాన్ని కృష్ణ చెప్తున్నాడన్నమాట. మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియ గోచర ఇచ్ఛాద్వేష సుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతిః. సో, ఇప్పుడు క్షేత్రం అంటే ఈ శరీరం అని తెలుసుకున్నాము. ఈ శరీరంలో మనం ఏం నాటితే ఆ విధమైనటువంటి వికాసన మనకు కలుగుతుంది. అంటే ఆ విధమైనటువంటి విధంగా మన జీవితం ఆహ్, ముందుకు వెళ్తుంది. అయితే మొట్టమొదటిగా ఈ శరీరం ఎన్ని విషయాలు ఈ శరీరంలో డీటెయిల్స్ ఏంటి? ఈ శరీరం ఏ విధంగా వచ్చింది? అనేటటువంటి విషయాలు ఇక్కడ కృష్ణ చెప్తున్నాడన్నమాట అర్జునుడికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పంచభూతాలు వాటి యొక్క ఇంద్రియార్థములు. భూమి, అలాగే భూమికి ఉండేటటువంటి ఆ తత్వము. భూమికి గంధము అంటే మంచి సువాసనొస్తుంది. అలాగే భూమి ఒక ఎప్పుడు గూడా ఆహ్, ఏదైనా పంట వేస్తే అది ఉద్భవించే విధంగా ఉండేటటువంటి తత్వం ఉంటుందన్నమాట. తర్వాత జలము. నీటికి రుచి అనేటటువంటి ఆహ్, గుణం ఉంటుంది. తర్వాత అగ్నికి ఒక రూపము. అంటే మీరు ఆహ్, మనం హోమం చేస్తున్నప్పుడు ఒక విధమైనటువంటి రూపంతో అగ్ని స్వాహ హవ్యాలు తీసుకెళ్ళి దేవతలకి ఇస్తుందన్నమాట. ఇస్తాడన్నమాట. వాయువు, స్పర్శ, ఆకాశము, శబ్దము. ఓకే. పంచభూతాలు అలాగే వాటి యొక్క తన్మాత్రలంటారన్నమాట ఇవన్నీ. అంటే ఆ పంచభూతాలు మనకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అనేటటువంటి విషయాలు. ఈ 10 విషయాల యొక్క కలయిక. అలాగే సూక్ష్మ అంశాలు మనస్సు, బుద్ధి మరియు అహంకారము. ఈ 10 తోటి మళ్ళీ ఈ 3 కలుస్తాయి. ఓకే. అప్పుడు 13 అయితాయి. తర్వాత జ్ఞానేంద్రియములు కన్నులు, ముక్కు, చెవి, నాలుక మరియు చర్మము. ఈ 13 తోటి మళ్ళీ 5 కలుస్తాయి. ఆ! అవి జ్ఞానేంద్రియములు. తర్వాత మళ్ళీ ఇంకొక 5 కలుస్తాయి. అవి ఏంటి? కర్మేంద్రియాలు. కాళ్ళు, చేతులు, గొంతుక, అలాగే జ్ఞానేంద్రియములు, పురుష నాళము. ఓకే. ఈ 5 కలుస్తాయి. అప్పుడు ఎన్నయినాయి? 23 అయినాయి. చివరిగా మహత్తత్వం. మహత్తత్వం అంటే ఏంటంటే ఇది భగవంతుని యొక్క శక్తి. భగవంతుని యొక్క బీజం అందులో ఉంటుందన్నమాట. సో, ఇవన్నీ కలిస్తే అప్పుడు మన శరీరం ఏర్పడుతుంది. సో, ఇవన్నీ కలిసిన తర్వాత మళ్ళా ఇచ్ఛాద్వేష సుఖం దుఃఖం సంఘాతశ్చేతన అని జెప్పేసి మళ్ళీ వీటితో పాటు ఇచ్ఛా, ద్వేషం. నాకు కావాలి, నాకొద్దు. నాకు నచ్చుతున్నారు, నాకు నచ్చట్లేదు. నేను ఇలాగే ఉంటాను, ఇలా ఉండను. ఒకరంటే ఇష్టం, ఒకరంటే ద్వేషం. మళ్ళీ ఈ గుణాలతోని 24 విషయాలు, వాటితో పాటు ఇచ్ఛా, ద్వేషం అనే గుణాలు. వీటన్నిటి యొక్క కలయికనే ఈ శరీరం. సో, శరీరం ఎన్ని విషయాలతోటి ఏర్పడ్డది? 24 25 25 24 విషయాలు. 24 విషయాలు అలాగే 2 గుణాలు. ఇచ్చా 24 విషయాలేమో ఇవి 10 మన పంచభూతాలు, తన్మాత్రాలు, పంచభూతాలు, బుద్ధి, మనస్సు, అహంకారం, తర్వాత 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మహత్తత్వము. ఇవి 24 భౌతిక విషయములు. వీటితోటి శరీరం ఏర్పడ్డది. తర్వాత 2 స్వభావాలు. ఇచ్చ, ద్వేషం అనేటటువంటి స్వభావాలు. వీటన్నిటి యొక్క కలయిక మన యొక్క శరీరం అన్నమాట. ఓకే. సో, ఈ శరీరం వచ్చిన తర్వాత మరి మనం ఏం జేయాలి? ఓకే. శరీరం ఎలా వచ్చిందో తెలుసుకున్నాం మనం. ఓకే. మరి శరీరం వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఆ విషయము మనకి మున్ముందు భగవంతుడు చెప్తాడన్నమాట. ఓకే. సో, ఆ విషయం ఏంటో మనము తెలుసుకుందాం. ఓకే. అలాగే ఈరోజు నేను జపం ఎలా చేయాలి? జపం యొక్క హరే కృష్ణ మహామంత్రం యొక్క ప్రాముఖ్యత ఏంటి? అసలు హరే కృష్ణ మహామంత్ర ఏ విధంగా మనకి ఇవ్వబడింది అనేటటువంటి విషయం కూడా మనము ఈ క్లాస్‌లో మధ్యలో చెప్పుకుందాం. ఓకే. సో, శరీరము తర్వాత జ్ఞానంతోటి ఆత్మ, పరమాత్మ
మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనము గ్రహించాలి. ఈ శరీరం ఏర్పడిన తర్వాత మనుషుడు జ్ఞానాన్ని పొందాలి. ఆ జ్ఞానం ఎందుకు పొందాలి అంటే, నేనెవరు, పరమాత్మ ఎవరు, నాకు ఆయనకు ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఆ జ్ఞానములో ఉన్నటువంటి అంశాలేంటో తెలుసుకుందాం మనం. ఐటమ్స్ ఆఫ్ నాలెడ్జ్. ఐ జ్ఞానం యొక్క లక్షణములు. ఓకే. సో, కృష్ణ చెప్తాడనమాట జ్ఞానంలో ఎన్ని లక్షణాలు ఉన్నాయని చెప్పేసి. ఓకే. అమానిత్వామదంభిత్వాం అహింసా శాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యం ఆత్మా వినిగ్రహ ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకారమేవ చ జన్మ మృత్యుజరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం ఆసక్తిరణ విస్వంగా పుత్రధారా గృహదిషు నిత్యం చ సమచిత్తత్వాం ఇష్టానిష్టోపపద్దిషు మయి చానన్య యోగేన భక్తిర్ అవ్యభిచారిణి వివిక్తాదేశ సేవితుం ఆర్తిర్జన సంసది ఆధ్యాత్మ జ్ఞాన నిత్యత్వాం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తాం అజ్ఞానం ఎదతౌన్యత. సో ఇది జ్ఞానం అర్జున. దీనికి భిన్నమైనటువంటిది అజ్ఞానం అని చెప్తున్నాడు అనమాట. ఓకే. నేను ఇప్పుడు పద్య రూపకంలో చెప్పినటువంటి విషయాలు ఏంటి అంటే జ్ఞానం యొక్క లక్షణాలు. అవేంటియో మనము ఆ ట్రాన్స్లేషన్ భావం ద్వారా తెలుసుకుందాం. ఓకే. సో, ఈ ముఖ్యం జ్ఞానం అంటే 20 లక్షణములతో కూడుకున్నటువంటిది. సో, ఈ 20 లక్షణములలో ఏ లక్షణం మనకి ఉన్నా గూడా మనకి ఎంతో కొంత జ్ఞానం ఉన్నట్టే. ఓకే. సో, మొట్టమొదటిగా వినమ్రత అంటే ఆహ్, ఎవరి దగ్గర నుండైతే మనం ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటున్నప్పుడు వాళ్ళ దగ్గరికి మనం చాలా వినయంగా వెళ్ళి, నాకిది దయచేసి మీరు బోధించండి అని ఒక అభ్యర్థన పూర్వకంగా వాళ్ళని అభ్యర్థించడం, అడగడం అన్నమాట. అలా గాకుండా మీ నుంచి నేనిది కోరుకుంటున్నాను. మీరు నాకు చెప్తారా? చెప్పరా? ఇట్లా డిమాండింగ్‌గా గాకుండా చాలా రిక్వెస్టింగ్ విధంగా ఎప్పుడైతే మనము ఇతరులతో ప్రవర్తిస్తామో దాన్ని వినమ్రత అంటారనమాట. తర్వాత గర్వరాహిత్యము. ఓకే. సో, గర్వం లేకుండా ఉండడము. గర్వం అంటే మనందరికీ తెలుసు. ఎందుకంటే మనందరికీ అంటే మీకు ఉండకపోవచ్చు. నాలాంటి వాళ్ళకి ఎంతో కొంత ఉంటుంది. ఓకే. సో, అది ఉండకుండా ఉండాలి. అహింస. ఓకే. అహింస అనేటువంటి విషయము బాహ్యంగా అలాగే మాట రూపకంగా గావచ్చు, ఇంకే రూపకంగా గావచ్చు, ఇతరులని హింసించే విధంగా ప్రవర్తించకూడదు మనము. అది మనము బాహ్యంగా దండించడం గావచ్చు, లేకపోతే మాటలతోటి నిందించడం గావచ్చు. ఎవరైతే ఆ అహింస పాటిస్తారో, ఆ హింస అనేటువంటిది హింస అనేటువంటిది ఎవరి లోపలైతే ఉంటుందో వాళ్ళకి జ్ఞానం లేనట్టు లేదని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చనమాట. ఆ హింస లేకుండా ఉండడం ఎవరిని మాట ద్వారా గావచ్చు, చేతల ద్వారా గావచ్చు ఇబ్బంది పెట్టకుండా ఉండడం అనేటువంటి గుణం ఏదైతే ఉందో అది అహింస. ఆ గుణం ఉంటే జ్ఞానం ఉన్నట్టు. ఓకే. అది గూడా ఒకానొక జ్ఞాన లక్షణము. సహనము. ఓకే. సో, అన్నిటికీ తొందరపడకుండా ఓపికతో చూద్దాం, వెయిట్ చేద్దాం. జీవితంలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. సహనంతో వాటి నుండి బయటపడడానికి ప్రయత్నం చేద్దాం. మనకి పరిస్థితులు అనుకూలించట్లేదు. కొద్దిగా సహనం వహిద్దాం. అనేటటువంటి గుణం గూడా జ్ఞానం యొక్క లక్షణం. సరళత్వం. ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా సరళంగా ఇతరులు మెచ్చుకునే విధంగా చక్కగా మాట్లాడే ఆ సరళత్వం. ప్రామాణికుడైన ఆధ్యాత్మిక ఆచార్యుని ఆశ్రయించి సేవించుట. సో, ఇందులో ఉన్నటువంటి 20 లక్షణాలు కూడా మనకి రావాలి అంటే, ఏ ఒక్క లక్షణాన్ని మనం పెంపొందించుకుంటే, ఈ మిగతా 19 లక్షణాలు మన లోపల కి వస్తాయంటే, అది ఈ లక్షణం. ఒక ప్రామాణికుడైనటువంటి ఆధ్యాత్మిక ఆచార్యున్ని ఆశ్రయించి ఎప్పుడైతే సేవిస్తామో, అప్పుడు ఆయన మనకి సమస్త జ్ఞానాన్ని ప్రసాదిస్తాడనమాట. అయితే మహాభారతంలో ఒక గురు శిష్యుల సంబంధం ఏ విధంగా ఉండాలి? గురువు దగ్గర నుండి శిష్యులు ఏ విధంగా జ్ఞానాన్ని సముపార్జిస్తారు? గురువు ఏ విధంగా శిష్యులకి జ్ఞానాన్ని ఇస్తారు అనేటటువంటి విషయం మీద ఒక చక్కటి వృత్తాంతం ఉంటుందన్నమాట. ఓకే. ఆహ్,
అయోధ ధౌమ్యుడు అనేటటువంటి ఒక గొప్ప గురువు ఉంటాడనమాట. ఓకే. ఆయనకి ముగ్గురు శిష్యులు ఉంటారనమాట. అరుణుడు, వేదుడు, ఉపమన్యు అని. ఓకే. సో వీళ్ళలో అరుణుడు అనేటటువంటి శిష్యుడు ఎవరైతే ఉన్నారో ఆయన గురువుని ఆశ్రయించి వేదాలు ఈ సమస్త శాస్త్రాలు నేర్చుకుందామని చెప్పేసి ఆయన గురువు దగ్గరికి వస్తారు. వాళ్ళ గురుగారు ఏం చేస్తారంటే, ఇప్పుడంటే మనకి డబ్బులు కడితే అడ్మిషన్ ఇచ్చేస్తారు స్కూల్లో. అప్పుడు డబ్బులు కడితే గురుకులంలో అడ్మిషన్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గురువు కొన్ని పరీక్షలు పెడతాడు. అవి నెగ్గితేనే ఆయనని శిష్యుని చేర్చుకుంటాడన్నమాట. డబ్బులు లేవు, ఏం లేవు. మొత్తం విద్య అయిపోయిన తర్వాత వాడికి తోచింది ఎంత ఇస్తే అంత గురుదక్షిణగా. అలా ఉండేదన్నమాట ఆ కాలంలో విద్య. ఇప్పుడు అట్లా కాదు. మీరు గురువు దగ్గరికెళ్ళాలంటే ఫస్ట్ డబ్బులుండాలి మన దగ్గర. సో, డబ్బులు కడితేనే మనకి అడ్మిషన్ ఇస్తారు. గురువు మనల్ని కరుణిస్తాడు. అప్పట్లో అలా కాదు. డబ్బుల కంటే కూడా శిష్యుడి యొక్క వినమ్రత, వాడి యొక్క గుణగణాలను చూసి, వాడు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు, వాడు ఏ విధంగా జీవిస్తున్నాడు, వాడికి ఎంత ఓపిక ఉంది, ఇవన్నీ విషయాలు పరిగణలోకి తీసుకొని శిష్యుడిలాగా అంగీకరించేవాళ్ళనమాట. సో, ఈ అయోధ ధౌమ్యుడు అనేటువంటి గురువు అరుణుడు అనే శిష్యుడిని ఏం చేశాడంటే ఆహ్, సో, ఆయన శిష్యుడికి ఎప్పుడైతే ఈయన దగ్గర విద్య నేర్చుకోవడానికి వచ్చాడో, ఓ రోజు ఆయనకి ఒక పని చెప్పాడనమాట. ఏంటి అంటే, "నాయనా పొలానికి" ఆ గురువుగారికి కొద్దిగా రాజిచ్చినటువంటి పొలం ఉండేదనమాట. ఓకే. సో, ఆ పొలానికి నువ్వు నీటి గట్టు వెయ్యి అని చెప్తాడనమాట. ఇప్పుడు మనం పొలంలో వరి పంట ఏసినామనుకోండి, ఏసిన తర్వాత నీళ్లు పడతాం గదా! నీళ్లు పట్టిన తర్వాత ఆ పొలానికి ఎక్కడో ఒకటి రంధ్రం ఉందనుకోండి, ఆ నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి. అలా గాకుండా మొత్తం చుట్టూరా ఇట్లా గట్టులాగా వేయాలన్నమాట. నీళ్లు బయటికి పోకుండా. సో, అది వేయి నాయనా అని చెప్పి చెప్తాడనమాట. చెప్పగానే ఈయన వీళ్ళ శిష్యుడు ఏం చేస్తాడు, వెళ్తాడు. వెళ్ళి ఆయన ఆ గట్టు వేయడానికి ప్రయత్నిస్తుంటాడనమాట. ఎంతకి గట్టు నిలవదనమాట. మళ్ళీ మళ్ళీ నీళ్ళన్నీ ఎళ్ళిపోతుంటాయనమాట. ఎళ్ళిపోతుంటే ఈయనేం చేస్తాడు, ఇట్లా కాదని చెప్పేసేసి ఎక్కడైతే రంధ్రం ఉందో పొలానికి, ఎక్కడి నుండైతే నీళ్ళు వెళ్ళిపోతున్నాయో అక్కడ ఈయన పడుకుంటాడనమాట. నీటికి అడ్డంగా. నీళ్ళు బయటకెళ్ళకుండా. అయితే వీళ్ళ గురువుగారు ఏడు వీడు పొద్దుననంగా వెళ్ళాడు పొలానికి గట్టేస్తా అని చెప్పేసి ఇంతవరకు రాలేదు. సాయంకాలమే మధ్యాహ్నం అయిపోతుంది అని ఎదురు చూస్తాడనమాట. ఇంకా వాడి వల్ల కాలేదేమో, ఇంకా చేస్తున్నాడేమో అనుకోని ఎదురు చూస్తున్నాడు. సాయంకాలం అయిపోతుందనమాట. సాయం సంధ్య వేళ అవుతుందనమాట. అప్పుడు గురుగారు "అరె! వీడు పొద్దుననంగా వెళ్ళాడు ఇంకా రాలేదని" చెప్పేసేసి పొలం దగ్గరికెళ్లి చూస్తే వీడు అడ్డంగా పడుకొని ఉంటాడనమాట ఆ శిష్యుడు. చూసి, "ఏంట్రా ఇట్లా పడుకున్నావు అడ్డంగా? అరుణ, అరుణ" అనంగానే ఆ బురదలోంచి లేస్తాడనమాట. లేపంగానే, "ఏంటి ఇట్లా పడుకున్నావు అడ్డంగా" అంటే, గురుగారు మీరు పొలాన్ని గట్టేయమన్నారు గదా! ఏద్దామని ఎంతకేసినా గూడా అది ఉండట్లేదండి. ఆ నీటి వరదకి ఎళ్ళిపోతుంది. కాబట్టి నేనే అడ్డుగా పడుకున్నాను అని జెప్పేసి చెప్తాడనమాట. చెప్పగానే గురుగారు పొంగిపోతాడు. అబ్బా! ఎంత నిష్టరా నేనిచ్చినటువంటి పని జేయడానికి నీకు. నిన్ను నువ్వే అర్పించుకున్నావు. అని జెప్పేసి గురువు సంతోషపడి ఆయనకి సమస్త విద్యలు వచ్చే విధంగా కరుణిస్తాడనమాట. ఓకే. తర్వాత ఇంకో శిష్యుడుంటాడనమాట. ఆయన పేరు ఉపమన్యు. ఈయనని ఏం జెప్తాడంటే, గురువుగారికి ఉన్నటువంటి గోవులేవైతే ఉంటాయో, రాజుగారిచ్చినటువంటి గోవులు, వాటిని నువ్వు తీసుకెళ్ళి చక్కగా మేపి తీసుకొని రా అంటాడనమాట. అంటే పప్ మన అడవిలోకి తీసుకెళ్ళి వాటికి చక్కటి గడ్డి అది తినిపించి తీసుకొని రామని చెప్తాడనమాట. చెప్పగానే ఈ ఉపమన్యు ఏం చేస్తాడు తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి వస్తూ ఉంటాడనమాట. వస్తూ ఉంటే అయితే అప్పట్లో గురుకులంలో ఏంటి అంటే వాళ్ళు వంట చేసుకునేది ఉండదు. 4 ఇళ్లల్లోకెళ్ళి భిక్షాటన చేసి తెచ్చుకొని తినాల్సిందే. సో, ఈయన వెళ్లి అలాగే భిక్షాటన చేసి తెచ్చుకొని తింటుంటాడు. అయితే వీళ్ళ గురువుగారు ఒకరోజు అడుగుతాడనమాట ఈ ఉపన్యుతోటి. "ఏంట్రా నువ్వు చాలా ఒళ్ళు చేస్తున్నావు. ఏంటి విశేషం?" అంటే ఎన్ని ఎన్ని ఇళ్లలో నువ్వు భిక్షాటన చేస్తున్నావు?" అంటాడనమాట. అంటే గురుగారు నేను 6 గృహాల్లో భిక్షాటన చేస్తున్నాను అని అంటాడనమాట. మరి భిక్షాటన చేసిన తర్వాత నాకు ఇస్తున్నావా? నాకు నివేదిస్తున్నావా? అంటే లేదండి నేనే తినేస్తున్నా అని అంటాడనమాట. అనగానే అది తప్పు గదా! నువ్వు భిక్షాటన చేసి తెచ్చినటువంటి ఆహారాన్ని నాకు ముందుగా నాకు పెట్టాలి గదా! నాకు పెట్టి నువ్వు తినాలి గదా! అది తప్పు గదా! అంటే క్షమించండి గురుగారు అంటాడు. అనగానే ఈ రోజు నుండి భిక్షాటనకెళ్ళకు అంటాడనమాట. అనగానే ఈ ఉపమన్యు భిక్షాటనకెళ్ళాడు.
సరేనే ఆవుల్ని మేపుతూ వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత ఒక రోజు మళ్ళీ కలుస్తాడు. కలిసిన తర్వాత, "ఏంట్రా నువ్వు ఇంకా ఒళ్ళు తగ్గలేదు" అనంటే, మీరు భిక్షాటన చేయొద్దన్నారు గదా గురువుగారు. అందుకని భిక్షాటన చేయట్లేదు. మరి చేయకున్నా గూడా ఒళ్ళెలా పెంచుకున్నావు? ఒళ్ళెలా తగ్గకుండా ఉంది అనంటే, ప్రతిరోజు మన గోవు యొక్క పాలు తాగేస్తున్నాను అంటాడనమాట. అనగానే, "నువ్వు ఈ రోజు నుండి పాలు తాగకు" అంటాడనమాట. అనగానే మళ్ళీ ఇంకో రోజు కలుస్తాడు. కలిసిన తర్వాత, "ఏంటి నువ్వు ఇంకా ఒళ్ళు తగ్గట్లేదు" అనంటే, గురుగారు పాలు తాగుతున్నావా మళ్ళీ అంటే, "నేను తాగట్లేదు" అంటాడు. "మరి ఎట్లా బతుకుతున్నావు నువ్వు" అంటే, మన పాలు పితుకుతుంటే దూడ వచ్చి పాలు తాగుతూ ఉంటే దానిలో నుండి కొంత నురుగొస్తుందండి. అది తినేసి అది తాగేసి బతికేసుకున్నాను అంటాడనమాట. "ఈ రోజు నుండి అది గూడా చేయకు నువ్వు" అంటాడనమాట. ఇంక ఈయనని భిక్షాటనకెళ్ళొద్దన్నాడు, మన పాలు తాగొద్దని చెప్పాడు. ఏ విధమైనటువంటి ఆహారం తినొద్దని చెప్పాడనమాట. ఓ రోజు ఈ ఉపమన్యు ఆహ్, అడవిలోకి గోవులను తీసుకొనెళ్తాడనమాట. ఎళ్తూ ఉంటే ఆహ్, విపరీతమైనటువంటి ఆకలేస్తదనమాట. విపరీతమైనటువంటి ఆకలేస్తది. ఆ ఆఖరికి కళ్ళు తిరుగుతుంటాయి. ఏం చేయాలో అర్థం గాదు. అప్పుడేం చేస్తాడంటే తెలియక జిల్లేడాకులు తినేస్తాడనమాట. జిల్లేడాకులు నమిలేస్తాడు. మింగడు గూడా. నమిలేస్తాడు. ఆ నమిలేసరికి ఇతని యొక్క దృష్టి పోతుందనమాట. ఈ శిష్యుడు ఎంతకీ రాడిగ. ఎక్కడున్నాడని వెతుకుతుంటే ఆహ్, ఎక్కడ ఎక్కడున్నాడని వెతుకుతుంటే చివరికి ఒక పెద్ద బావిలో పడిపోయి ఉంటాడనమాట. బావిలో పడిపోయి ఉండగానే ఆహ్, ఈ గురుగారేమో పిలుస్తుంటాడు. "ఒరేయ్! ఎక్కడున్నావురా ఉపమన్యు" అని పిలుస్తుంటే, "గురుగారు నేనిక్కడ బావిలో ఉన్నానండి" అంటాడనమాట. "ఎందుకురా బావిలో ఎందుకు పడిపోయావంటే" గురుగారు నాకు మీరు ఏమి ఆహారం తినొద్దని చెప్పారు గదా! నాకు విపరీతమైనటువంటి ఆకలేయడం వల్ల నేను జిల్లేడాకులు నమిలేసాను. నమిలేసరికి నా దృష్టి పోయిందండి. నేను చూసుకోకుండా ఈ బావిలో పడిపోయాను. నాకు దీనిలో బయటికి రావడం అవ్వట్లేదు అంటే, అప్పుడు వెంటనే గురుగారు ఏం చేస్తారంటే, అశ్విని దేవతల యొక్క మంత్రాన్ని ఇస్తారనమాట. "నువ్వు ఈ అశ్విని దేవతలని స్తుతించు" అనగానే వాళ్ళు ప్రత్యక్షమవుతారు. ప్రత్యక్షమై ఈయనకి చక్కటి ఆహ్, దృష్టినిద్దామని వాళ్ళు ప్రత్యక్షమవుతారు. ప్రత్యక్షమవ్వగానే వాళ్ళేమంటారంటే, "నాయనా నీ స్తోత్రానికి మేము ప్రత్యక్షమయ్యాం. మేము ప్రసన్నమయ్యాం. నువ్వు మేమిస్తున్నటువంటి ఈ ప్రసాదాన్ని స్వీకరించు. స్వీకరిస్తే నీకు దృష్టి వస్తుంది" అని చెప్తారనమాట. చెప్పగానే ఆ ఉపమన్యు ఏమంటాడంటే, "దయచేసి నన్ను క్షమించండి. మీరు నాకేదిచ్చినా నేను మా గురువుగారికి నివేదించి నేను తీసుకుంటాను. వారికి నివేదించకుండా నేను తీసుకోను. నా కళ్ళు రాకపోయినా పర్వాలేదు" అంటాడనమాట. "ఏం పర్వాలేదు మీ గురుగారు గూడా ఇక్కడే ఉన్నారు. మీ గురుగారికి నివేదించకపోయినా పర్లేదు. నువ్వు స్వీకరించు నీ కళ్ళొస్తాయంటారు." అనగానే లేదు లేదు నేను ఖచ్చితంగా మా గురువుగారికి నివేదించి మాత్రమే తీసుకుంటానంటాడనమాట. అనగానే వాళ్ళు పొంగిపోతారనమాట. పొంగిపోయి "అబ్బా! ఏం గురుభక్తి నాయనా నీది" అని చెప్పి వెంటనే ఆయనకి దృష్టి ప్రసా మన అనుగ్రహిస్తారు. ఆయన మళ్ళీ చక్కగా చూడగలుగుతాడు. బయటికొస్తాడు. రాంగానే "ఒరేయ్ నాయనా నీకు ఎంత వరకి నువ్వు నిగ్రహించుకోగలవురా? నీ నిగ్రహ శక్తిని పరీక్షించడానికి నేను నిన్ను ఏ ఆహారం తీసుకోవద్దని చెప్పాను. నేను పెట్టిన పరీక్షలు నెగ్గావు కాబట్టి నీకు అన్ని విద్యలు నేను ఇచ్చేస్తున్నాను, అనుగ్రహిస్తున్నానని" చెప్తాడనమాట. తర్వాత ఇంకో వేదుడనే శిష్యుడుంటాడనమాట. ఆయన గురువుగారు ఏ పని చెప్తే ఆ పని చేస్తాడు. ఇది వద్దు, ఇది నేను చెయ్యను, ఇది నా వల్ల అవ్వట్లేదు అని అనకుండా చాలా కాలం గురువుని సేవిస్తాడనమాట. సేవించిన తర్వాత అప్పుడు గురువుగారే అలసిపోతారనమాట. అతనికి పనులు చెప్పి. అది అప్పుడు గురువుగారు ఆ వ్యక్తిని అనుగ్రహించి సమస్త విద్యలు ఇస్తారనమాట. ఎందుకంటే విద్య యొక్క ధ్యేయమేంటి? మనం ఏడో అధ్యాయంలో చదువుకున్నాం. జ్ఞానం. ఓకే. ఇంకా? విద్యా వినయమా? వెరీ గుడ్. ఎవరు చెప్పారు? కుమారి. హరే మ కృష్ణ మాత. కుమారి కుమారి మాతాజీ. అండి. హరే ఆ! కృష్ణ. హరే కృష్ణ. వెరీ గుడ్ మాతాజీ. విద్య యొక్క ధ్యేయం ఏంటి అంటే వినయము. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ స్వపాకేశ పండిత సమదర్శన. విద్య ఉంది గదా అని చెప్పేసి విర్రవీగడం కాదు. విద్య మన లోపల వినయాన్ని పెంపొందించాలి. ఆ వినయాన్ని పెంపొందించినప్పుడు విద్య అనేటువంటిది
వ్యర్థం, అనర్థం. అది పరమార్థాన్ని అర్థం చేసుకోవడానికి పనికిరాదు. సో అట్లాగా గురువు శిష్యులని పరీక్షించి వాళ్ళకి విద్యను అందిస్తారనమాట. సో వీడికి నేను విద్యనిస్తే వీడు దాన్ని ఆహ్, సమాజ శ్రేయస్సు గురించి ఉపయోగిస్తాడా? లేకపోతే ప్రేయస్సు గురించి ఉపయోగిస్తాడా? అంటే ప్రేయస్సు అంటే ప్రమాదకరమైనటువంటి పనుల గురించి ఉపయోగిస్తాడా? అని తెలుసుకొని ఇచ్చేవారనమాట. ఓకే. అయితే అలా తెలుసుకోవడం ఏ విధంగా చేసేవారంటే పరీక్షించేవారు. వీడికి ఎంత ఓపిక ఉంది, వీడికి ఎంత గురువు మీద నమ్మకం ఉంది, గురు భక్తి, గురు బోధన మీద, గురువు యొక్క ఆజ్ఞ మీద ఎంత నమ్మకం ఉంది అనేటటువంటి విషయాన్ని పరిశీలన చేసి ఇచ్చేవారన్నమాట. అందుకే ఈ జ్ఞానం అనే 20 లక్షణాల్లో ఒక ప్రామాణికుడైనటువంటి గురువుని ఎంచుకొని సేవించడం అనేటువంటి లక్షణం ఏదైతే ఉందో, అది మనం పెంపొందించుకున్నామనుకోండి, మెల్లమెల్లగా అన్ని లక్షణాలు మనకి వస్తాయి. సో, అందుకే ఆ విషయం మీద మనము మనకి మీరు చిన్న ఉదాహరణ పెద్ద దా దాని గురించి ఎంతో నిర్వచనం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు మన అధ్యాయం భగవద్గీత మొదలైందే అర్జునుడి యొక్క భయం వల్ల. అర్జునుడికి ఏం చేయాలో తన కర్తవ్య ఆహ్, ఆహ్, ని మర్చిపోవడం వల్ల ఆయనకి ఏ యుద్ధం చేయలేకపోయాడు. ఇప్పుడు ఎప్పుడైతే ఆయన భగవంతుని గురువుగా స్వీకరించాడో, కృష్ణుని గురువుగా ఆయన కృష్ణుడి యొక్క శరణాగతి తీసుకున్నాడో, మెల్లమెల్లగా ఆయన ఇప్పుడు గొప్ప జ్ఞాన స్థితికి ఎదిగిపోయాడు. ఇప్పుడు అర్జున్ లోపల ఏ జ్ఞాన లక్షణాలైతే ఉన్నాయో అవి ఆటోమేటిక్‌గా వచ్చేసినాయి. అవునా కాదా? హరే కృష్ణ. అవును ప్రభుజీ. అవును అవును ఆ! సో, ఇప్పుడు ఆయన గురువుని ఎంచుకున్నాడు. గురువునిగా కృష్ణుని స్వీకరించాడు కాబట్టి, ఆయన చెప్పినటువంటి బోధనలు ఈయన వింటూ వస్తున్నాడు కాబట్టి, నిన్న 10వ అధ్యాయంలో అర్జునుడు మీరే పరబ్రహ్మ అని ఒప్పేసుకున్నాడు అర్జునుడు. తెలిసిపోయింది ఆయనకి. ఇంకిప్పుడు భయంతో కూడుకున్నటువంటి ప్రశ్నలు గాదు. నిర్భయంతో కూడుకున్నటువంటి జ్ఞాన సంబంధమైనటువంటి ప్రశ్నలు అడుగుతున్నాడన్నమాట. శరీరం ఎలా వచ్చింది? అసలు జ్ఞానం అంటే ఏంటి? అప్పుడేమో ఏమడిగాడు మొదటి అధ్యాయంలో? నా వల్ల అవ్వట్లేదు. మనం పాపాత్ములం అయిపోతామో ఏమో! ఈ యుద్ధం అనే కర్తవ్యం చేసి, యుద్ధం అనే హింస చేస్తే ఆహ్, మనము నరకాన్ని పాలైతామేమో అని ప్రశ్నలడిగాడు. అని సందేహాల్ని వెల్లబుచ్చాడు. ఈరోజేమో జ్ఞాన సంబంధమైనటువంటి విషయాలు అడుగుతున్నాడనమాట. సో, అది ఒక వ్యక్తి ఎంత కింద స్థాయిలో ఉన్నా గూడా, ఆ వ్యక్తిని క్రమక్రమంగా పైకి తీసుకొచ్చేటటువంటి విషయం ఏదైతే ఉందో, అది గురువు యొక్క సాంగత్యం. గురువుతోని సాంగత్యంలో ఉంటే. అది గూడా ప్రామాణికుడైనటువంటి గురువు. ఎందుకంటే గురువు గురువు అవతారమెత్తి ఎంతో మంది మనని మోసం జేయడానికి రెడీగా ఉన్నారు మన సమాజంలో. సో, అందుకే ప్రామాణికుడైనటువంటి గురువు అని చెప్పేసి ఇక్కడ నొక్కి చెప్పబడింది. అది గొప్ప జ్ఞాన లక్షణము. ఎలాగైతే మన మహాభారతంలో ముగ్గురు విద్యార్థులకి గురువు యొక్క శుశ్రూష వల్ల సమస్త జ్ఞానం లభించిందో, అదే విధంగా మన జీవితంలో గూడా ఒక ఉత్తమమైనటువంటి గురువుని ఆశ్రయించి, వారి యొక్క సూచనలు అంటే ఇంతకు ముందంటే గురువుకి చాలా సేవ చేయాల్సినటువంటి అవసరం ఉండేది. ఇప్పుడు అంత సేవ చేయాల్సినటువంటి అవసరం లేదు. బట్ ఆయన గైడెన్స్ తీసుకుంటూ ఉంటే మన జీవితంలో మనం చక్కగా ముందుకెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకే. తర్వాత శౌచము, స్థిరత్వము. శౌచం అంటే ఓహ్, మన బాహ్యంగా శుచిగా ఉండాలి. అంటే నీట్‌గా ఉండాలి. అలా మనస్సులో గూడా మానసికంగా గూడా నీట్‌గా ఉండాలి. ఎవరి యందు గూడా దురాలోచనలు పెట్టుకోకుండా ఉండడం, మనస్సుతో శౌచంగా ఉండడము. శరీరాన్ని మంచిగా నీట్‌గా పెట్టుకోవడం. బాహ్యంగా శుచిగా ఉండడం. స్థిరత్వము. ఒక చంచలంగా ఉండకుండా ఒక విషయం గురించి మనం ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు ఉదాహరణకి మనం 18 రోజుల భగవద్గీత అనేటటువంటి కార్యక్రమాన్ని మనం మొదలుపెట్టుకున్నాం. ఆ! మొట్టమొదట చాలా మంది జాయిన్ అయ్యారు. క్రమక్రమంగా ఏమైంది కొందరు చలించిపోయారు. కొందరికి ఆ స్థిరత్వం లేదు. వినాలి నేను ఖచ్చితంగా 18 రోజులు వినాలి అనేటటువంటి స్థిరమైనటువంటి బుద్ధి కొందరికి లేదు. కాబట్టి వాళ్ళు
రావట్లేదు. ఎవరికైతే స్థిరంగా నేను ఇది వినాలి, ఇది ఏంటో తెలుసుకోవాలి అని ఎవరికైతే ఆ స్థిరత్వం ఉందో వాళ్ళు ఇంకా ప్రతిరోజు వస్తున్నారు. సో, ఈ స్థిరత్వం ఉంటే అప్పుడు జ్ఞానం వస్తుంది మనకి. అస్థిరత్వం ఉంటే రాదు. ఆత్మనిగ్రహము. హ్మ్. ఆత్మనిగ్రహము. ఆ! అలాగే ఇంద్రియార్థముల పరిత్యాగము. ఆ! ఇంద్రియ సుఖాలని ఇంద్రియ సుఖాలు ఏవైతే ఉన్నాయో అంటే ఇంద్రియాల ఏ సుఖాలు అనుభవిస్తే ఇంద్రియాలు మన మాట వినవో అలాంటి వాటిని జోలికి వెళ్ళకుండా ఉండటము. ఓకే. అహంకార రాహిత్యము. నేను, నాది, నేనే గొప్ప, నేను అనుకున్నట్టే అన్ని జరగాలి అనేటటువంటి అహంకారం ఉండకుండా ఉండడము. జన్మ, మృత్యు, జరావ్యాధుల దోషమును గుర్తించుట. అసలు మనుష్య జీవితంలో గొప్ప దోషము ఆహ్, ఏది అంటే జన్మిస్తున్నాను, అలాగే కొన్ని రోజులు జీవిస్తున్నాను, తర్వాత వృద్ధాప్యానికి చేరుకుంటున్నాను, తర్వాత చనిపోతున్నాను. మళ్ళీ, మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది. ఈ విషయాన్ని గుర్తించకపోవడం ఏదైతే ఉందో ఇదే గొప్ప దోషం. అన్ని దోషములకు వేరు విత్తనం ఎక్కడ పడుతుందంటే ఇక్కడే పడుతుందన్నమాట. ఎందుకంటే ఎప్పుడైతే మనుష్యుడికి నేను మళ్ళీ పుడుతున్నాను, మళ్ళీ చస్తున్నాను, మళ్ళీ పుడుతున్నాను, మళ్ళీ చస్తున్నాను ఎందుకిలా జరుగుతుంది? ఎందుకిలా జరుగుతుంది? ఇలా జరగకుండా ఉండే విధంగా నేను ఏ విధంగా చర్యలు తీసుకోవాలి? ఇలా జరగడం మంచిదేనా? దీనివల్ల నేనేమన్నా పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందుతున్నానా? మళ్ళీ పుట్టాలంటే 9 నెలలు తల్లి గర్భంలో నివాసం జేయాలి. ఇరుకైన ప్రదేశంలో ఉండాలి. మళ్ళీ పుట్టిన తర్వాత కొత్త కొత్త బంధువులు. ఇంక పుట్టినప్పటి నుండి మళ్ళీ ఎలా జీవించాలి? ఎలా బ్రతకాలి? జీవన పోరాటము. మళ్ళీ ఆ పోరాటంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో మానవమానాలు, ఎన్నో కష్టాలు, నష్టాలు. వీటికసలు ఒక అంతమనేటువంటిది లేదా? నేను ఇంక నా జీవితం ఇంతేనా? పుట్టడం, చావడం, కష్టాలు పడడం, అంతేనా? తినడం, పడుకోవడం, లేవడం, ఆహార, భయ, నిద్ర, మైథునం ఇంతేనా నా జీవితం? అని ప్రశ్నించుకోకపోతే అదే పెద్ద దోషం. వీటి నుండి ఎలా బయటపడాలి? అనేటటువంటి విషయం గురించి ఎవరు ఆలోచిస్తారో వాళ్ళు దోషరహితులైపోతున్నారనమాట. అందుకే భగవంతుడు జ్ఞానం యొక్క లక్షణంలో జన్మ, మృత్యు, వ్యాధుల దోషమును గుర్తించుట. ఇది సరైనటువంటి విషయం గాదు. ఇది దోషంతో కూడుకున్నటువంటిది. మళ్ళీ, మళ్ళీ పుట్టడం, మళ్ళీ, మళ్ళీ చావడం అనేటువంటిది చాలా కష్టంతో కూడుకున్నటువంటిది అని గ్రహించకపోవడము అజ్ఞానం. గ్రహిస్తే జ్ఞానం. ఓకే. అనాసక్తి. ఓకే. తర్వాత ఏ ఏదైతే భగవద్భక్తికి మనం భగవద్భక్తిలో ఆత్మని ఆత్మకి ఉన్నటువంటి సంబంధాన్ని మనకి గుర్తింపు చేయదో, ఆ విషయాల మీద ఆసక్తి లేకుండా ఉండడము. తర్వాత బిడ్డలు, భార్య, గృహము, మున్నగు బంధముల నుండి విముక్తి. ఓకే. సో, ఎంతసేపు సంసారంలోనే ఉండాలని కోరుకోకుండా ఆ సంసారం నుండి బయటపడాలని. ఇది ఎలా ఉంటుంది అంటే, మనము సంసారంలో ఉన్నామనుకోండి బయటపడొచ్చు. మన లోపల సంసారం ఉందనుకోండి ఎప్పటికీ బయటపడలేం. ఇప్పుడు మీరు జైల్‌లో ఉన్నారనుకోండి, ఏదో విధంగా జైలు నుండి బయటపడొచ్చు. బెయిల్‌కి అప్లై చేసో, లేదంటే శిక్షణ అనుభవించో ఏదో విధంగా మీరు జైలు నుండి బయటపడొచ్చు. కానీ మీ లోపలనే జైలుందనుకోండి, నా వల్ల ఏది అవ్వదు. నేనెందుకు పనికిరాను అనే నిరాశ, నిస్పృహలతో ఉన్నారనుకోండి, మీరు ఏం చేయలేరు. ఒకే దగ్గర మిమ్మల్ని మీరు ఖైదు చేసుకొని ఉండిపోతారు. అవునా కాదా? ఎంతవరకు సత్యం ఇది? సత్యం. ఓకే. సో, సంసారంలో మనముంటే బయటపడతాం. మన లోపల సంసారం ఉంటే బయటపడలేం. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, సో, మీరొక్క విషయం ఆలోచించండి. మనం జీవితంలో ఎంతో కష్టపడి సంపాదిస్తాం డబ్బులు. ఓకే.
సో చివరికి ఏది మనతోటి రాదనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలుసు. మరి ఎందుకు సంపాదిస్తున్నట్టు? మనతోని రానటువంటి విషయం గురించి ఎందుకు సంపాదిస్తున్నట్టు? మనతోని రానటువంటి డబ్బుని ఎందుకు సంపాదిస్తున్నట్టు? మనతోని రానటువంటి మన పదవులని ఎందుకు సంపాదిస్తున్నట్టు? మనతోని రానటువంటి గౌరవాన్ని ఎందుకు సంపాదిస్తున్నట్టు? మనతోని రానటువంటి ఆస్తిపాస్తుల్ని ఎందుకు సంపాదిస్తున్నట్టు? మనతోని రానటువంటి పిల్లల్ని ఎందుకు పెంచి పోషిస్తున్నట్టు? మనిషి యొక్క ఆరాటం. ఆశ, ఆశ. ఇంకా ఆరాటం, పోరాటం, జీవిత పోరాటం. కోరిక ఓకే. కోరిక ఓకే. కోరిక. ఓకే. వెరీ గుడ్. ఓకే. అందరూ చక్కగా చెప్పారు. సో, ఎందుకు అవన్నీ చేస్తున్నామంటే సంసారంలో ఉన్నాం గాబట్టి ఇవి ఇవి చేస్తూ మన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించాలి. ఓకే. మనుషుడే పుట్టిన తర్వాత తనని తాను నిగ్రహించుకోలేడు. కాబట్టి సంసార జీవితంలోకి ప్రవేశిస్తాడు. మరి ఆ జీవితంలోకి ప్రవేశించిన తర్వాత భార్యా పిల్లల్ని పోషించాలి. కానీ పోషిస్తూ ఇంకా వాళ్ళే నా జీవితం అని అనుకోవడం అనేటువంటిది ఏదైతే ఉందో, అది మళ్ళా దానివల్ల అతను ముందుకెళ్ళలేకపోతున్నాడు. దానివల్ల అతడు ముందుకెళ్ళలేకపోతున్నాడు. ఒకసారి ఏం జరిగింది, చాలా మందికి తెలిసుంటది ఈ వృత్తాంతము. వాల్మీకి ఎప్పుడైతే ఆయన వాల్మీకిగా మారకముందు ఆయన పేరు రత్నాకర్. ఆయన నారదముని ఒకసారి కలిసినప్పుడు నారదమునిని ఆయన భయపెట్టిస్తాడనమాట. ఈయన మన దారి దోపిడీ దొంగ అన్నమాట రత్నాకర్ అనేటువంటి వ్యక్తి. అప్పుడు నారదముని అడుగుతాడనమాట. "నువ్వు ఇంత హింసతోటి డబ్బులు సంపాదిస్తున్నావు గదా! దీనివల్ల చాలా పాపాలు అనుభవించాల్సి ఉంటుంది నువ్వు. అసలు ఎందుకు జేస్తున్నావు నువ్వు ఇవన్నీ? ఎవరి గురించి జేస్తున్నావు? ఇంత పాపాలు అనుభవించేటటువంటి జీవితాన్ని నువ్వు ఎందుకు అనుభవిస్తున్నావు?" అంటే, "నేను నా భార్య పిల్లల్ని పోషించుకోవాలి కాబట్టి నాకు డబ్బు గావాలి. డబ్బు గావాలంటే నేను ఎవరినో ఒకరిని కొట్టి సంపాదించాలి" అంటాడనమాట. అనగానే, "సరే మరి నువ్వు డబ్బు ఇలా ఎవరినో కొట్టి దోపిడీ చేసి సంపాదిస్తున్నావు గదా! దీనివల్ల పాపం వస్తుంది నీకు. మరి నీ భార్య పిల్లల గురించి నువ్వు సంపాదిస్తున్నా అంటున్నావు గదా! మరి వాళ్ళేమన్నా నీ పాపంలో షేర్ తీసుకుంటారేమో అడిగి రాపో" అంటాడనమాట. అనగానే ఈయన వాళ్ళ దగ్గరికెళ్తాడనమాట. ఎళ్లి "ఇంగో నేను మిమ్మల్ని పోషించడానికి నేను నానా మన హింస చేస్తున్నాను. నానా తప్పులు చేస్తున్నాను. అందరిని కొడుతున్నాను. కొట్టి దోపిడీ చేస్తున్నాను. అయితే అట్లా చేయడం వల్ల నాకు పాపం వస్తుందట. సో, ఇప్పుడు నేను మిమ్మల్ని పోషించడానికి ఆ పనులు చేస్తున్నా కాబట్టి మీరు నా పాపాన్ని కొంచెం తీసుకుంటారంటే" వాళ్ళు, "ఆ! మేమెందుకు తీసుకుంటాం నీ పాపం? అది నీ కర్తవ్యం మమ్మల్ని పోషించడం. మేమేమన్నా నిన్ను దోపిడీ చేయమని చెప్పామా నిన్నేమన్నా? తప్పు నువ్వు చేస్తున్నావు కాబట్టి నువ్వే అనుభవించాలి. నీ పాపం మేమెందుకు తీసుకుంటామని" అంటారన్నమాట. అనగానే ఈయన ఆశ్చర్యపోతాడు. ఓరిని ఇన్ని రోజులు నేను వీళ్ళ గురించి నానా హింసలు చేసినా కదరా! నానా దోపిడీలు చేసినా వీళ్ళేమో నా పాపంని వాళ్ళు స్వీకరించా అంటున్నారని నారదముని దగ్గరికొస్తాడన్నమాట. వచ్చి, "అవునండి వాళ్ళు స్వీకరించా అంటుర్రంటే, మరి చూసినావా నువ్వు ఎవరి గురించైతే నువ్వు పాపాలు చేస్తున్నావో వాళ్ళు నీ పాపంలో షేర్ నీ నువ్వు తెచ్చిన డబ్బులో షేర్ తీసుకుంటారంట గానీ, మరి నీకొచ్చిన పాపంలో షేర్ తీసుకోరంట. మరి వాళ్ళ గురించి ఎందుకయ్యా ఇంత కష్టపడుతున్నావు నువ్వు" అనగానే, "అయ్యో! అవునండి. మరి నేనేం చేయాలి ఇప్పుడంటే, అందుకే నువ్వు భగవన్నామ స్మరణ చెయ్యి" అంటాడనమాట. ఏంటి అది అంటే, రామ అంటాడనమాట. రామనామాన్ని జపం చెయ్యి. రామ అనంటే మరానా. ఆయనకి రామ అని గూడా పలకరం కాదు. మరానా అంటే, అలాగే అను అంటే మరామ, రామ, 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 రామ అంటూ ఉంటూ ఉల్టా పలికినా గూడా మర అనేటువంటి నామం రామ అయిపోయి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి ఆయన వాల్మీకి అయిపోయాడనమాట. సో, భార్యా పిల్లల్ని పోషించడం అనేటువంటిది ఒక ఉత్తమమైన కర్తవ్యంగా మనల్ని ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు తీసుకెళ్ళే విధంగా ఉండాలి. అంతే తప్ప వాళ్ళని పోషించాలి అనే క్రమంలో వాళ్ళకి సరైనటువంటి సౌకర్యాలని అందించాలి అనేటటువంటి బుద్ధితోటి నానా అడ్డదారులు తొక్కకూడదు. సో, అది మన భార్య పిల్లల యందు బంధం నుండి విముక్తి అవ్వడం అన్నమాట. సుఖ దుఃఖ సమములయందు సమానత్వము. సుఖము దుఃఖం యందు సమానంగా ఉండడం అనేటటువంటి లక్షణం ఏదైతే ఉందో అది జ్ఞాన లక్షణం. నా యందు నిత్యముగా అనన్యమైన భక్తి
అలాగే భగవంతుని యందు అనన్యమైనటువంటి భక్తి ఉండడం కూడా జ్ఞానం యొక్క లక్షణం. నిర్జన ప్రదేశంన నివసింపవలనని కోరిక. నిర్జన ప్రదేశంన నివసింపవలనని కోరిక అంటే ఏంటి అంటే ఇంకా ఏకాంతంగా ఉండడం. ఎవరూ లేనటువంటి ప్రదేశంలో జీవించడం. ఎంతమందికి సాధ్యమవుతుంది? అవ్వదు ప్రభుజీ. రాజ్యం అవుతుంది స్వామి. ఓకే, వెరీ గుడ్. మీ పేరు ప్రభు? నరసింహదాస్. నరసింహదాస్ ప్రభు, వెరీ గుడ్ ప్రభు. ప్రభు అంటే ఎవరు లేనట్టు ఏకాంత జీవితం గడపడానికి సాధ్యమవుతుందని చెప్పి ప్రభు చెప్తున్నారు. ఇంకెంతమందికి సాధ్యమవుతుంది? కాదు ప్రభు. ఓకే. శ్రీపాద శంకరాచార్యుల వారు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పారనమాట. ఏమని చెప్పారంటే, యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగ విహీన యస్యత్ బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి ఏవా అని చెప్పాడనమాట. నువ్వు యోగం అనుభవిస్తున్నా, భోగం అనుభవిస్తున్నా, నీ మనస్సు భగవంతునితో లయమై చింతనతో ఉందనుకోండి, ఇది నాకు ఏది ఉన్నా కూడా నాకు భగవంతుని యొక్క ప్రసాదమే అనేటటువంటి భావనతో ఉందనుకోండి, అప్పుడు నువ్వు ఎక్కడున్నా ఒకటే. అలాగే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం అని చెప్పాడనమాట శంకరాచార్యులు. శంకరాచార్యులు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఎప్పుడైతే సత్సంగత్వంలో ఉంటావో నువ్వు, ఓకే, భక్తి విషయాల యొక్క చర్చ జరిగే వ్యక్తులతోటి సాంగత్యంలో ఉంటావో, ఆ విషయాలు ఎక్కడైతే ప్రవచనం జరుగుతుందో అక్కడ ఎప్పుడైతే ఉంటావో, ఆ సమూహాల్లో నువ్వు ఉన్నా కూడా సత్సంగత్వే నిస్సంగత్వం. అది ఎలాంటి సాంగత్యంతో కూడుకున్నటువంటి ప్రదేశం కాదు. ఒక 1000 మంది ఉన్నారనుకోండి, 1000 మధ్యలో మీరు ఉన్నారనుకోండి, 1000 మంది చక్కగా భగవద్గీత ప్రవచనం వింటున్నారనుకోండి, మీరు కూడా వింటున్నారు. అప్పుడు అది మీరు 1000 మందిలో ఉన్నా కూడా అది నిస్సంగత్వమే. మీరు ఎవరితో లేనట్టే, భగవంతునితో ఉన్నట్టే. ఎందుకంటే భగవంతుని గురించినటువంటి వాణి మీరు వింటున్నారు. 1000 మందిలో ఉన్నా కూడా భగవత్ వాణి వింటున్నారు కాబట్టి మీరు ఎవరితో లేనట్టే. మనుష్య జీవితం యొక్క లక్ష్యం భగవంతునితోని ప్రతినిత్యం కూడా అనుసంధానమై ఉండడం అనేటువంటిది. సో మీరు అంతమందిలో ఉన్నా కూడా మీ ప్రయత్నం భగవంతునితో అనుసంధానం అవ్వడానికి మాత్రమే ఉంది. కాబట్టి అంతమందిలో ఉన్నా కూడా మీరు ఎవరు లేని నిర్జన ప్రదేశంలో ఉన్నట్టే. అలా కాకుండా మీ పక్కకు ఒకే ఒక్కడు ఉన్నాడు, ప్రపంచంలో ఉన్న రాజకీయాలు మొత్తం మాట్లాడుతున్నాడు. మీరు 1000 మందిలో ఉండకపోయినా కూడా వాడొక్కడు చాలు మనస్సును పాడు చేయడానికి. అక్కరలేనన్ని విషయాలన్నీ మాట్లాడుతున్నాడు. పనికిరాని విషయాలని, వాడు ఇట్లా చేసిండు, వీడు ఇట్లా చేసిండు, వీని మీద ఈ విధంగా పగ తీర్చుకోవాలి, వాడి మీద ఆ విధంగా పగ తీర్చుకోవాలి, వాడెంత నా ముందట అని ఇట్లాంటి నానా పిచ్చి మాటలని మాట్లాడుతున్నాడు అనుకోండి. మీరు 1000 మందిలో ఉండాల్సిన అవసరం లేదు, వాడు ఒక్కడుంటే చాలు మన యొక్క చేతన చెడిపోవడానికి. సో మన ఏకాంత జీవితం గడపాలి అంటే సత్పురుష సావాసం ఏదైతే ఉందో అది నిర్జన ప్రదేశం లాంటిది అన్నమాట. మనం ఎక్కడికో వెళ్ళి జీవించాల్సిన అవసరం లేదు. ఎక్కడికో వెళ్ళి ఎందుకు జీవించాలని చెప్తున్నారు జ్ఞాన లక్ష్యంలో? ఏకాంతంలో ఉంటే భగవంతుని మీద దృష్టి కేంద్రీకరించడానికి అవకాశం ఉంటుంది. మంచి చక్కటి వాతావరణం, ఎవరు ఉండరు కాబట్టి, మనం ఎవరు డిస్టర్బ్ చేయరు కాబట్టి మనము అలాగా మంచి కన్వీనియంట్ వాతావరణం ఉంటుంది కాబట్టి నిర్జన ప్రదేశానికి వెళ్ళమన్నారనమాట. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మన లోపల అయ్యో అనవసరంగా ఇల్లు వదిలిపెట్టి వచ్చేసాను, ఈరోజు మంచిగా ఇంట్లో శనివారం మంచి చక్కటి మన వీకెండ్ కాబట్టి మిరపకాయ బజ్జీలు వేస్తుండేవారు, అనవసరంగా మిస్ అయిపోయింది, ఈరోజు శనివారం హాయిగా బయటికి వెళ్ళి తినేవాళ్ళము, ఇవన్నీ మనసులో ఉన్నాయనుకోండి, నువ్వు చంద్రమండలంలో ఉన్నా కూడా నువ్వు జన సమూహాల్లో ఉన్నట్టే, వేస్ట్ ఆఫ్ టైం. ఒక గొప్ప ముని ఉన్నాడనమాట, సౌభరీ ముని అని చెప్పేసి. ఈయన భగవంతుని మీద ధ్యానం చేయడానికి ఈయన ఏం చేశాడంటే సముద్ర మట్టంలోకి వెళ్ళిపోయాడు అన్నమాట. సముద్రం అంచులోకి వెళ్ళిపోయి ధ్యానం చేసుకుంటుంటే ఏం జరిగిందంటే ఆయన ముందుకి
2 చేపలొచ్చాయన్నమాట. ఒక ఆడ చేప, మగ చేప వచ్చి అవి క్రీడిస్తున్నాయి. వాటిని చూసి ఈయనకి మనసు చెలించిపోయింది. చెలించిపోయి ఈయన గూడా పెళ్లి చేసుకోవాలని కోరిక పుట్టింది. సో, ఇప్పుడు ఆయన నిర్జన ప్రదేశాన్నే ఎంచుకున్నాడు. మరెందుకు మనసు చెలించింది? ఇంద్రియ నిగ్రహం. మనస్సులో కోరికలున్నాయి. మనసులో కోరికలున్నాయి గాబట్టి మనసు చెలించింది. సో, మనస్సులో కోరికలున్నంత వరకి మనస్సులో పరమాత్మ పరిపూర్ణంగా లేనంత వరకి నువ్వు నిర్జన ప్రదేశంలో ఉన్నా, దుర్జన ప్రదేశంలో ఉన్నా అది ఎందుకు ఉపయోగపడదు. సామాన్య జన సమూహమునందు అనాసక్తి. ఓకే. సో, ఇది గూడా ఇలాంటిదే అన్నమాట. సో, మ భగవద్ విషయాల గురించి మాట్లాడనటువంటి సమూహాలతోటి ఎక్కువగా ఉండకుండా ఉండడం. ఆత్మానుభూతి ప్రాముఖ్యమును అంగీకరించుట. పరతత్వం యొక్క తాత్వికాన్వేషణము అనునవన్నీయును జ్ఞానమనే నేను ప్రకటించుచున్నాను. వీటికి అన్యమైనది ఏదైనాను జ్ఞానం. ఈ 20 విషయాలు ఏవైతే ఉన్నాయో వీటికి అభిన్నమైనటువంటి ఏ విషయాలైనా గూడా అవి అజ్ఞానంతో కూడుకున్నవి. అవి మనకి ఉపయోగపడవు. మేబీ భౌతికంగా కొద్దిసేపు కొద్ది ప్రయోజనాలుండొచ్చు కానీ శాశ్వతమైనటువంటి ప్రయోజనాన్ని మనకి అవి మనకి ఇవ్వవన్నమాట. సో, అందుగురించని మనము చక్కగా ఎప్పుడైనా గూడా ఆదర్శ జీవనం గడపాలన్నమాట. ఆదర్శ జీవనం అంటే ఎలా ఉంటుంది అంటే ప్రతి ఇంట గూడా భగవంతుని గురించినటువంటి చర్చ, భగవంతుని గురించినటువంటి కీర్తన, కలిసి ఆరతిచ్చుట, కలిసి జపం మరియు కీర్తన చేయుట, కలిసి ప్రసాదం స్వీకరించుట, కలిసి శాస్త్ర పఠనం చేయుట కుటుంబ సమేతంగా. అది ఆదర్శ గృహ జీవనము. ఓకే. తర్వాత ఆత్మకి, పరమాత్మకి ఉన్నటువంటి వ్యత్యాసం. ఆత్మ మరియు పరమాత్మకు ఉన్నటువంటి వ్యత్యాసం అన్నమాట. ఓకే. సో, మన మనస్సు యందే మన హృదయం యందే జీవాత్మ అలాగే పరమాత్మ ఉన్నారు. నేయం నాతో పాటు అందరూ చెప్పండి. నేయం యత్ ప్రవక్ష్యామి జ్ఞేయం యత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా అమృతమశ్నుతే యజ్ఞాత్వా అమృతమశ్నుతే. అనాది మత్పరం బ్రహ్మ అనాది బ్రహ్మ నసత్తన్న సదుచ్యతే. నసత్తన్నాదుచ్యతే. అర్జున, దేనిని తెలుసుకొనుట ద్వారా నీవు అమృతత్వమును ఆస్వాదింపగలవో అట్టి తెలియదగిన దానిని నేను వివరింతును. అది ఆది లేనిదియు నాకు ఆధీనమును అగు బ్రహ్మము ఈ భౌతిక జగత్తునందలి కార్యకారణములకు అతీతమై ఉండును. ఓకే. సో, ఇక్కడ బ్రహ్మము అని విషయం గురించి చెప్తున్నారు. బ్రహ్మం అంటే ఏంటి అంటే నిన్న మనం తెలుసుకున్నాం గదా! ఆధ్యాత్మిక జీవితంలో ప్రాథమికమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో సమస్తం బ్రహ్మమయం. ఓకే. సో, ఆ బ్రహ్మం నుండే మనందరం గూడా వస్తున్నాము. ఓకే. అది ఆ బ్రహ్మం ఎవరికి ఆధీనమై ఉంటుందంట? భగవంతుడికి, కృష్ణుడికి ఆధీనమై ఉంటుందట. ఈ విషయం గురించి రేపు ఇంకా కొద్దిగా డీటెయిల్ చర్చ ఉంటుందన్నమాట. ఓకే. సో, అప్పుడు మనము ఈ విషయం గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే. సో, ఇది తెలుసుకోవటం వల్ల ఎందుకంటే సమస్తం అందరిలో గూడా ఆ బ్రహ్మం వ్యాపించి ఉంది. ఆ! అనేటటువంటి జ్ఞానం అనేటటువంటి విషయం మనకు తెలిసిందనుకోండి, ఎవరి యందు గూడా భేద దృష్టి ఉండదు. అసలు ఆ భేద దృష్టితో ఉండకపోవడం వల్ల మనకి గొప్ప ప్రయోజనం జరుగుతుంది అన్నమాట. ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తామన్నమాట. సో, ఇప్పుడు ఆత్మ యొక్క లక్షణములు శాశ్వతమైనది, పుట్టుక లేనిది, అనంత కాలముగా ఉన్నది. కృష్ణుడిని సేవించేది ఎల్లప్పుడూ ఆధారపడి యుండుట. ప్రపంచ పరిణామాలు మరియు కారణానికి అతీతమైనటువంటిది. ఇది మనము ఆత్మ గురించి మొట్టమొదట 2వ అధ్యాయంలో చర్చించుకున్నాము. ఎప్పటికి నయనం చిందంతి శస్త్రాణి నయనం దహతి పావక చైనం క్లేదయంత్యోపో శోచయతి మారత. గాలి ద్వారా మన కదలనిది, అగ్ని ద్వారా కాల్చలేనిది, నీటి ద్వారా తడపనిది, కత్తి ద్వారా
మనం ఛిద్రం చేయలేకుండా ఉండేటటువంటి తత్వం ఏదైతే ఉందో అది ఆత్మ. ఎన్నటికీ నాశనం కానటువంటిది, శాశ్వతమైనటువంటిది ఆత్మ. ఆ ఆత్మ యొక్క పరిమాణం ఎంత ఉంటుందంటే, మన యొక్క ఎంట్రుక కొన భాగాన్ని 10,000 భాగాలుగా చేస్తే ఎంత ఉంటుందో ఆ పరిమాణంలో ఆత్మ మన హృదయ స్థానంలో ఉండి వెలుగుతూ ఉంటుంది అన్నమాట. ఓకే. పరమాత్మ యొక్క లక్షణములు. ఇప్పుడు ఆత్మ గురించి మనం తెలుసుకున్నాము. ఓకే. ఎప్పటికీ పుట్టుకలేనిది, శాశ్వతమైనది, ఎప్పటి నుండో ఉంది. భగవంతుణ్ణి ఎల్లప్పుడూ సేవించేది, భగవంతుని మీద ఎప్పుడూ ఆధారపడి ఉండేటటువంటిది జీవాత్మ. ఇప్పుడు పరమాత్మ యొక్క లక్షణములు అంతటా వ్యాపించి ఉంటాడు. ఆయన అంతటా ఓకే. సో, కృష్ణ ఏం చెప్తారంటే సర్వతో పాణిపాదం సర్వతో శిశిరోముఖ సర్వతో శృతిమల్లోకే ఆవృత్య తిష్టతి అని చెప్తాడనమాట. అంతటా నా కాళ్ళు చేతులు వ్యాపించి ఉన్నాయి, నా కళ్ళు నా చెవులు అంతటా వ్యాపించి ఉన్నాయి. ఓకే. అంటే మనం ఏం చేస్తున్నామో, మనం ఏం మాట్లాడుకుంటున్నాము, ఏం ఆలోచిస్తున్నామో ఇవన్నీ భగవంతుడికి తెలుసు అన్నమాట. ఒకసారి ఒక గురువుగారు తన శిష్యులకి ఒక పరీక్ష పెట్టారనమాట. ఏమనంటే, ఒరే మీకు అందరికీ నేను ఒక పండిస్తున్నాను, ఈ పండు మీరు ఎవరూ చూడకుండా తినాలి అని చెప్తారన్నమాట. చెప్పగానే అందరూ పిల్లలు తలా దిక్కుకెళ్తారు. చెట్టు వెనకాలకు ఒకరు, మన ఆశ్రమం వెనకాలకు ఒకరు, ఒకరు బావిలో, ఒకరు నీటిలో, ఎక్కడెక్కడికో వెళ్ళి అందరూ వాళ్ళకి ఇచ్చినటువంటి ఫలాన్ని తినేసి వస్తారన్నమాట. ఒక్క శిష్యుడు మాత్రం తినడు. తినకుండా గురుగారి దగ్గరికి వస్తాడు. గురుగారి దగ్గరికి వచ్చి పండు గురుగారి చేతిలో పెడితే, ఒరేయ్ నువ్వు ఎందుకు తినలేదురా అంటే, మీరు ఎవరు చూడకుండా తినమని చెప్పారు కదా గురువుగారు అంటే, అవునరా మరి వీళ్ళంతా తిన్నారు నువ్వు ఎందుకు తినలేదంటే, ఎలాగ ఎవరు చూడకుండా తినాలి గురువుగారు, ఎందుకంటే అంతటా భగవంతుడు ఉన్నాడు కదా, ఆయన చూస్తున్నాడు కదా, ఆయన చూస్తున్నప్పుడు నేను ఎట్లా తినాలి అని చెప్పేసి అంటాడనమాట శిష్యుడు. ఆ విధంగా పరమాత్మ అంతటా వ్యాపించి ఉంటాడనమాట. ఆయన యొక్క చేతులు, కాళ్ళు, చెవులు అంతటా వ్యాపించి మనం ఏం చేస్తామో అవన్నీ ఆయనకు తెలుస్తుంటాయి అన్నమాట. అన్నింటా సమానత్వము, జీవుల లోపల మరియు వెలుపల ఉన్నాడు, కానీ ఇంద్రియాలను కలిగి లేదు. ఆధ్యాత్మిక ఇంద్రియాలను కలిగి ఉంటారు పరమాత్మ. జీవుల యొక్క అన్ని ఇంద్రియాలకు మూలం. ఋషికేన సేవనం. మన యొక్క ఇంద్రియాలకి అధిపతి ఎవరంటే ఋషికేశుడు అనమాట. మన ఇంద్రియాల్ని ఆ ఋషికేశుని సేవలో వినియోగిస్తే అప్పుడు ఇంద్రియాలు మన ఆధీనంలో ఉంటాయి. సో విభజించబడని అందరి హృదయాలలో నివసిస్తాడు ఆయన పరమాత్మ. సో ఇప్పుడు కృష్ణ ఏమంటున్నాడంటే, నాతో పాటు అందరూ చెప్పండి. ఇతి క్షేత్రం తథా జ్ఞానం, इति क्षेत्रं तथा ज्ञानं నేయం చోక్తం సమసథా, ज्ञेयं మద్భక్తా ఏతత్ విజ్ఞా మద్భావయోపపద్యతే. సో ఈ విధంగా క్షేత్రము, దేహము, జ్ఞానము, జ్ఞేయములను గూర్చి నాచే నీకు సంక్షేపముగా చెప్పబడినది. కేవలం నా భక్తులు మాత్రమే దీనిని పూర్తిగా అవగాహనము చేసుకుని నా భావను పొందుదురు. సో ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో, జ్ఞాన లక్షణములు, అలాగే పరమాత్మకి జీవాత్మకి ఉన్నటువంటి లక్షణాలు, ఇవి కేవలం భగవంతుడి యొక్క భక్తుడు మాత్రమే అర్థం చేసుకోగలడంట. ఓకే. సో భగవంతుని భక్తుడు మరి ఎలా అవ్వాలి, భగవద్భక్తి ఎలా మొదలు పెట్టాలి అంటే, భగవద్భక్తి మొదలు పెట్టడానికి ముఖ్యమైనటువంటి, చాలా సులభమైనటువంటి సాధనము జపం, భగవంతుని నామజపం. ఇప్పుడు ఆ నామజపం ఏ విధంగా చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఓకే. అలాగే ఈ నామం జపం యొక్క విశేషం ఏంటి, ఎందుకు ఈ మంత్రాన్ని చేయమని చెప్తున్నారు, ఇదే మంత్రం ఎందుకని చెప్తున్నారు అనేటటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం అనమాట. ఓకే. సో మనకి శ్రీమద్ భాగవతంలో ఒక చక్కటి వర్ణన ఉందన్నమాట. ఏమని అంటే, కలైర్దోషే నిదే రాజన్ అస్తి ఏకో హి మహాగుణాన్ కీర్తనాత్ కృష్ణ ఏవస్య ముక్త సంఘా పరం వ్రజేత్ అని చెప్పారనమాట. కలైర్దోషేర్ నిదే రాజన్. ఈ కలియుగం అంట
ఎన్నో దోషాలతో కూడుకున్నటువంటి గొప్ప ఆ, ఆ, ప్రతికూలమైనటువంటి ప్రదేశం అంట. ఎక్కడ చూసినా ఏదో ఒక దోషం, ఏదో ఒక దోషం, ఏదో ఒక ప్రమాదం, ఏదో ఒక కష్టం, ఏదో ఒక అధర్మం. సో ఇన్ని దోషాలతో కూడుకున్నటువంటి ఈ కలియుగంలో మరి ఒకే ఒక్క మహాగుణం ఉందంట. అస్తి ఏకోహి మహాగుణాన్. అయినా ఇన్ని దోషాలతో మీరు మనకి ఇంకా కలియుగం నుంచి వర్ణించాల్సినటువంటి పెద్ద అవసరం లేదు. మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటాం. తెల్లారు లేస్తే కలి యొక్క విన్యాసాలు చూడాలంటే ప్రతిరోజు ప్రతిరోజు ఎందుకు, ఇప్పుడే మీరు వాట్సాప్ మీ మొబైల్ ఏదో ఓపెన్ చేసి చూడండి, ఏదో ఒక న్యూస్ ఛానల్ పెట్టండి. ఉమ్, ఈ ప్రపంచంలో జరిగే అన్ని ఘోరాలన్నీ చూపిస్తుంటారు. లైవ్ టెలికాస్ట్ 24/7 మళ్ళీ మళ్ళీ అదే ఇస్తుంటారు అనమాట. మన మనస్సులో అది ముద్ర వేస్తుంటారు అనమాట. సో కలియుగం గురించి, కలి యొక్క విన్యాసాలు చూడాలంటే ఆ విధంగా మనం చూడొచ్చు. సో మరి అంత ప్రమాదకరమైనటువంటి దోషభూయిష్టమైనటువంటి ఈ ప్రదేశంలో ఒకే ఒక్క మహాగుణం ఉందంట. అస్తి ఏకోహి మహాగుణాన్. ఆ మహాగుణం ఏంటంట అంటే కీర్తనాత్ కృష్ణ ఏవస్య. ఆ కృష్ణుణ్ణి కీర్తించడం అనేటటువంటి మహాగుణము ఉందంట ఈ కలియుగంలో. కేవలం ఆ కృష్ణుని కీర్తించిన మాత్రం చేత ముక్త సంగా పరం వ్రజేత్. మనుష్యులకి ఈ కలి యొక్క ఘోరాల నుండి ముక్తి లభిస్తుందంట. ఈ కలియుగంలో నుండి ముక్తి లభిస్తుందంట అని శ్రీమద్ భాగవతంలో చెప్పారంట. మరి ఆ కీర్తనాథ్ కృష్ణ ఏవస్య ఎలా చేయాలి? కృష్ణుని ఎలా కీర్తించాలి అంటే ఆయన నామాలని కీర్తించాలి అన్నమాట. మనకి ఈ హరే కృష్ణ అనేటటువంటి ఆ మంత్రాన్ని కలి సంతరణ ఉపనిషత్తులో సాక్షాత్ బ్రహ్మ ఇచ్చారనమాట. ఓకే. సో కలియుగ వాసులని ఉద్ధరించడానికి సాక్షాత్ బ్రహ్మ మనకి ఈ యొక్క మహామంత్రాన్ని ఇచ్చారనమాట. ఈ మహామంత్రం ఎక్కడ ఉంది అంటే కలి సంతరణ ఉపనిషత్తులో ఉందన్నమాట. ఓకే. సో ఈ కలి సంతరణ ఉపనిషత్తులో ఏమని ఉంటుంది అంటే ఉమ్, హరే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. ఓకే. సో ఈ విధంగా ఈ మంత్రము కలి సంతరణ ఉపనిషత్తులో ఉంటుందన్నమాట. ఓకే. అయితే ఈ మంత్రాన్ని కలియుగంలో అందరూ జపించి తరించాలి అని 500 సంవత్సరాల క్రితము శ్రీ చైతన్య మహాప్రభు అందరికీ అందించడానికి ప్రయత్నించారనమాట. శ్రీ చైతన్య మహాప్రభు ఎవరు అంటే మనకి ఈయన. ఆయనని మనం ప్రతిరోజు ప్రార్థనలో ప్రార్థిస్తూ ఉంటాం. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయితే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్వసే నమః. ఓకే. సో సో కృష్ణ ప్రేమ ప్రదాయితే మనందరికీ కూడా కృష్ణ ప్రేమని ప్రసాదించడానికి ఆయన కృష్ణ చైతన్య, కృష్ణుడే స్వయంగా కృష్ణ చైతన్య స్వరూపాన్ని తీసుకొని వచ్చారు అని మనం రోజు ఆయన్ని స్తుతిస్తుంటాం. ఆయన ఎలా వచ్చారు అంటే తన యొక్క ముఖ్యమైనటువంటి పార్షదులతో వచ్చారనమాట. తనతో పాటు ఉన్నటువంటి 4 పార్షదులు ఎవరైతే ఉన్నారో ఆ, శ్రీ చైతన్య, నిత్యానంద, అద్వైత, గౌరభక్తం, తన యొక్క ముఖ్యమైనటువంటి పార్షదులతో ఆయన వచ్చారనమాట. వచ్చి ఈ మంత్రాన్ని అందరికీ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే అనేటటువంటి మంత్రాన్ని అందరికీ ఆయన ఇస్తున్నారు, ఉపదేశిస్తున్నారు. అందరూ జపం చేస్తున్నారు. చేస్తుంటే కొందరికి నచ్చలేదు. వాళ్ళు ఏం చేశారంటే మీరు అలా ఎలా ఇస్తారండి మంత్రం? మంత్రం అనేటువంటిది చాలా చాలా రహస్యమైనటువంటిది. అది సరైనటువంటి అర్హత లేని వాళ్ళకి ఉపదేశించకూడదు. కాబట్టి మీరు ఎవరికి పడితే వాళ్ళకి ఎలా ఇస్తారని చెప్పేసి కొందరు అన్నారనమాట.
అనగానే చైతన్య మహాప్రభు ఏం చేశారంటే, సరే పర్వాలేదు. సో, ఇది అందరికీ ఈ మంత్రం అందరికీ ఇవ్వదు కదా! అని చెప్పేసి ఆయన ఏం చేశారంటే మంత్రాన్ని తిప్పారనమాట. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే అని దీన్ని మార్చారనమాట. మార్చి అందరికీ ఇవ్వడం మొదలుపెట్టారనమాట. సో, మంత్రం అయితే అందరికీ ఉపదేశించాలి గదా! ఉపదేశించకూడదు కదా! అర్హత చూడాలి గదా! సో, ఇప్పుడు ఇది కీర్తన అయిపోయింది. కృష్ణుని కీర్తించడం అయిపోయింది. సో, ఈ సంకీర్తన మహాయజ్ఞాని ఆయన 500 సంవత్సరాల క్రితము ఆయన గౌడ దేశంలో ఆవిర్భవించి ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని అందరికీ జాతి, కుల, మత భేదాలని చూడకుండా ప్రతి ఒక్కరికి ఆయన ప్రసాదించారనమాట. ఎందుకంటే కలియుగంలో తరించాలంటే కృష్ణ సంకీర్తనమే మహాగుణం కాబట్టి అందరికీ ఇస్తూ వచ్చారనమాట. అయితే ఈ మంత్రాన్ని మనము 108 సార్లు మినిమమ్ 108 సార్లు ప్రతిరోజు జపం చేయాలి. మన జపమాల తీసుకొని ఈ విధంగా ఒక్క నిమిషం నా జపమాల తీసుకుంటాను. ఎవరైతే ఆల్రెడీ చేస్తున్నారో చాలా సంతోషం. సో, చేయని వాళ్ళకి దయచేసి ఈ విధంగా జపమాల ఉంటుంది గదా! ఈ జపమాలని ఇలా పట్టుకొని హరే కృష్ణ అందరికి కనిపిస్తుందా అండి? ఒక్క నిమిషం. సో, ఎవరైతే ఇంతవరకు జపం చేయట్లేదో ఎంతమంది ఇంతవరకు జపం మొదలుపెట్టలేదు భగవన్నామ జపము? ఎవరు చేయట్లేదు ఎంతమంది ఉన్నారు చేయకుండా ఇంతవరకు? అందరూ జపం చేస్తున్నారా? చేస్తున్నాం ప్రభు, నేనైతే చేస్తాను. ప్రభుజీ. ఓ వెరీ గుడ్. కృష్ణ చేయట్లేదండి, కానీ శివోహం అని వేరే వేరే చోట్ల ప్లస్ ఇంకా ధ్యానము ఇవన్నీ చేస్తాం అన్నట్టు. వేరే వేరే వాటిల్లో ఉన్నాము ఇవన్నీ. అంటే భగవద్గీత క్లాసెస్ వింటాము, అన్ని చేస్తాము. ఏదో ఒక నామం అయితే నడుస్తూ ఉంటుంది. పర్వాలేదు. జపం ఆల్రెడీ చేస్తున్నారు. జపం మళ్ళీ ప్రత్యేకంగా ఎలా జపం చేయాలి భగవన్నామని చూపించాల్సినటువంటి అవసరం లేదు కదా! చూపించండి, పర్వాలేదు. ఓకే. సో, ఈ విధంగా జపమాల పట్టుకొని హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ రామ్ రామ్ అని ఒకసారి అనగానే ఒక పూసని తిప్పాలన్నమాట. ఇలా తిప్పుతూ చివరిగా ఎప్పుడైతే 108 అయిపోతాయో అప్పుడు మళ్ళీ ఎప్పుడైతే ఈ మెయిన్ పూసకొస్తామో దాని మీద దాటకుండా మళ్ళీ తిప్పాలన్నమాట. సో, ఆ మెయిన్ పూస ఏదైతే ఉందో అది కృష్ణుడన్నమాట. ఆయన్ని దాటకుండా మళ్ళీ తిప్పేసి మళ్ళీ ఇలా చేస్తూ ఉండాలన్నమాట. ఇట్లా కిందికెళ్ళి మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఇలా తిప్పి మళ్ళీ అట్లా చేస్తుండాలన్నమాట జపం. ఓకే. సో, మీరు ఏదైనా భగవన్నామ చేస్తుండొచ్చు. అది మనం హిందువులం గాబట్టి, సనాతన ధర్మంలో ఉన్నాం గాబట్టి తప్పులేదు. ఏ భగవన్నామం చేసినా కూడా తప్పులేదండి దాంట్లో. కాకపోతే మనకి కలియుగంలో తొందరగా తరించడానికి ఈ ప్రత్యేకమైనటువంటి మంత్రాన్ని ఇచ్చారన్నమాట. అందు గురించే మనం దీని మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తామన్నమాట. అయితే ఈ మంత్రం యొక్క ప్రాముఖ్యత చెప్తాను. మీరు చెప్పిన తర్వాత మీకు అబ్బా! ఇంత గొప్పగా ఉందా అనిపిస్తే దయచేసి చేయడానికి మొదలుపెట్టండి. ఓకే. సో, దీంట్లో ఇది 16 అక్షరాలు 16 నామాలు భగవన్నామాలతో కూడుకున్నటువంటి మంత్రం. ఓకే. హరి అంటే ఎవరు అంటే భగవంతుని యొక్క శక్తి. ఓకే. సో, కృష్ణుడి యొక్క ఆంతరంగిక శక్తి ఎవరు? రాధాదేవి. రాధామాయి. వెరీ గుడ్. సో, శ్రీమతి రాధారాణి ఎవరైతే ఉన్నారో ఆవిడ కృష్ణుడి యొక్క ఆంతరంగిక శక్తి. సో, హరే అంటే ఆవిడనమాట. కృష్ణ అంటే మనకి సాక్షాత్ కృష్ణుడు. అలాగే అన్నింటిని ఆకర్షించే తత్వం ఉన్నటువంటి వ్యక్తి అన్నమాట. ఓకే. సో, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ. రామ అంటే మనకి సుఖాన్ని ప్రసాదించేటటువంటి తత్వం ఉన్నటువంటి భగవన్నామం అన్నమాట. ఓకే. ఇలాగా ఒకసారి ఇందులో ముఖ్యంగా హరే కృష్ణ అండ్ రామ 3 పదాలు మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయన్నమాట. ఓకే. సో, అలాగా 16 సార్లు ఉంటాయన్నమాట. హరే 2, 3, 4 సార్లు 8 సార్లు హరే, అలాగే 4 సార్లు కృష్ణ అని, 4 సార్లు రామ అని ఉంటుందన్నమాట. 16 నామాలు.
అయితే ఓసారి ఏం జరుగుతుందంటే కృష్ణుడు మన సాక్షాత్ పరమశివుడు పార్వతీదేవికి మహాభారతం గురించి చెప్తాడనమాట. చెప్పిన తర్వాత భీష్ముడి యొక్క ప్రయాణం గురించి చెప్తాడు. అంపశయ్య మీద ఉండగా భీష్ముడు ఆయన తన శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు విష్ణు సహస్రనామాన్ని కృష్ణుడిని ముందు దర్శనం చేసుకుంటూ విష్ణు సహస్రనామాన్ని 1000 నామాల్ని ఆయన స్తుతించాడు అని చెప్పి శివుడు పార్వతీదేవికి ఆ 1000 నామాలను వర్ణించి చెప్తాడన్నమాట. చెప్పిన తర్వాత పార్వతీదేవి ఒక ప్రశ్న అడుగుతుందన్నమాట. ఏమనంటే కేనోపాయేన లగున విష్ణు సహస్రనామ నామకం పఠ్యతై పండితై శ్రోతమిచ్చామిహం ప్రభు కేనోపాయేన లగున. స్వామి 1000 నామాలు చదవడం అంటే కలియుగంలో చాలా కష్టం. మా వాళ్ళు అసలే బద్ధకస్తులు. కాబట్టి అంత టైం ఉండదు. సో కేనోపాయేన లగున, ఏదైనా లఘువుగా ఉండేటటువంటి ఒక ఉపాయాన్ని చెప్పండి. ఆ ఉపాయం వల్ల ఈ 1000 నామాలు చదివేటటువంటి ఫలితం దక్కాలి అని చెప్పేసి మన శివుణ్ణి అడుగుతుందన్నమాట. అనగానే ఆయన ఏం చెప్తారంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని చెప్తాడనమాట. శ్రీరామ రామ రామేతి 3 సార్లు రామ 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 అంటే 1000 విష్ణునామాలు చదివినటువంటి ఫలితం దక్కుతుంది దేవి అని చెప్పేసి శివుడు పార్వతీదేవికి ఫలితం చెప్పేస్తాడనమాట. ఇప్పుడు మనం హరే కృష్ణ అయితే 3 సార్లు రామనామం పలికితే 1000 విష్ణునామాలు పలికినట్టు. ఓకే. అలాగే 3 సార్లు కృష్ణనామం పలికితే ఆల్రెడీ రామనామం పలికినట్టే. ఓకే. సో అలాగా ఇప్పుడు హరే కృష్ణ మహామంత్రాలో ఎన్నిసార్లు రామనామం ఉంది? 16 సార్లు. అది మొత్తం భగవన్నామం. రామనామం ఎన్నిసార్లు ఉంది? 4 సార్లు ఉంది. 4 సార్లు ఉంది. కృష్ణనామం ఎన్నిసార్లు ఉంది? 4 సార్లు ఉంది. ఓకే. సో ఇప్పుడు 4 సార్లు రామనామం ఉంది. అంటే 4 సార్లు రామ 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 అన్నప్పుడు ఓసారి ఆల్రెడీ ఫలితం వచ్చేస్తుంది 1000 = 1000 నేమ్స్. ఓకే. సో 2 సార్లు కృష్ణనామం అంటే ఒక రామనామం చెప్పినట్టే. మళ్ళీ 1000. ఎందుకంటే ఒకసారి రామనామం అయిపోతుంది కదా. మళ్ళీ = 1000. కృష్ణ కృష్ణ 2 సార్లు కృష్ణనామం చెప్తే ఒకసారి రామనామం చెప్పినట్టు. అలాగే 3 సార్లు రామనామం చెప్తే 1000 నామాలు పలికినట్టే విష్ణు సహస్రనామం. ఇలాగా ఒక్కసారి మంత్రం ఒకసారి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనేటటువంటి మంత్రాన్ని మనం ఒకసారి చేస్తే ఇన్ని వేల సార్లు భగవంతుని యొక్క నామం పలికినటువంటి ఫలితం మనకి దక్కుతుంది అన్నమాట. ఓకే. సో ఇది 108 సార్లు చేస్తే ఇన్ని వేలు ఇంటూ 108. అంత గొప్ప ఫలితం మనకు ఈ ఒక్క మంత్రం చేయడం ద్వారా వచ్చిందనమాట. ఇది మళ్ళీ శాస్త్ర ప్రామాణికము. అలాగే మన ఉపనిషత్తులో కలియుగంలో ఎలాగా మనని మనం రక్షించుకోవాలి అనేటటువంటి కలిసంతరణ ఉపనిషత్తులో ఇవ్వబడింది అన్నమాట. సో అంత గొప్ప ఫలితం ఉన్నటువంటి నామాన్ని మనం జపం చేద్దామా వద్దా? చేద్దాం ప్రభు. ఓకే. ఇక్కడ క్షమించాలి. ఇక్కడ నేను ఒకసారి కృష్ణనామం చెప్తే 3 సార్లు రామనామం చెప్పినట్టు. నేను 2 సార్లు అని చెప్పాను. క్షమించాలి. ఇక్కడ ఒక్కసారి కృష్ణనామం చెప్తే 3 సార్లు రామనామం చెప్పినట్టు అన్నమాట. సో ఇప్పుడు 4 సార్లు కృష్ణనామం చెప్తే 4000 సార్లు భగవన్నామం చెప్పినట్టు అవుతుంది. అంతే కదా. ఒక కృష్ణనామం = 3 రామనామాలు. ఓకే. ఆయన 3 సార్లు రామనామం వస్తుంది కాబట్టి అదొక 1000. దాదాపు 5000 సార్లు భగవంతుని యొక్క నామాలు చెప్పినటువంటి ఫలితం మనకు అయ్యో క్షమించండి. నేను షేర్ చేయలేదు.
సో ఒకసారి కృష్ణనామం చెప్తే 1000 సార్లు ఒకసారి కృష్ణనామం చెప్తే 3 సార్లు రామనామం చెప్పినట్టే. అంటే ఒకసారి 1000 నామాలు చదివినట్టే. సో 4 సార్లు కృష్ణ 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 అంటే 4000 సార్లు భగవన్నామాలు చెప్పిన ఫలితం వస్తుంది. మళ్ళీ 3 సార్లు రామ 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 అంటే మళ్ళీ 1000 సార్ల రామనామం చెప్పినట్టు వస్తుందన్నమాట. దాదాపు 5000 పైచిలుక సార్లు భగవన్నామ స్మరణ చేసినటువంటి ఫలితం మనకి ఒక్కసారి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనేటటువంటి మంత్రం ద్వారా లభిస్తుంది. సో ఇంత మహత్వపూర్వకమైనటువంటి మంత్రము, ఇంత ఫలితాన్ని ఇచ్చేటటువంటి మంత్రం మనం అందరం చేద్దామా వద్దా? చేద్దాం ప్రభు. సులభం కదా. అండ్ ఈ మంత్రాన్ని మనము మన ఈ మంత్రం జపించడానికి, కీర్తించడానికి ఎలాంటి నియమాలు లేవు. ఏ స్థితిలోనైనా జపించవచ్చు. ఏ జాతి వాళ్ళైనా, ఏ కులం వాళ్ళైనా, ఏ వర్ణం వాళ్ళైనా కూడా ఈ మంత్రాన్ని జపించవచ్చు. మీరు పాటలాగా పాడుకుంటారా, ఒక జపమాల తీసుకొని జపిస్తారా, అది మీ ఇష్టం. జపమాల తీసుకొని జపించడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అలాగే కీర్తన చేస్తూ ఉండడం వల్ల కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మనకి లభిస్తాయన్నమాట. అది ఈ భగవన్నామానికి ఉన్నటువంటి ఈ మహామంత్రానికి ఉన్నటువంటి మహిమ అన్నమాట. సో ఇప్పుడు జ్ఞానోదయం, ఎన్లైటెండ్. గురుజీ. వెల్కమ్ మాతాజీ, హరే కృష్ణ. సో ఇప్పుడు జ్ఞానోదయం అంటే ఏంటి? నిజమైన భోక్త ఎవరు? నిజంగా ఈ సమస్త విషయాల్ని స్వీకరించేవాడు ఎవరు? జీవాత్మల లక్షణములు, అలాగే భౌతిక ప్రకృతి లక్షణములు, పరమాత్మ లక్షణములు, జ్ఞానం పొందిన జీవాత్మ జ్ఞాన చక్షువులను పొందుట గమ్యము ఆ భగవంతుడు. అందుకే పురుష ప్రకృతిస్థోహి పుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణ సంగోస్య సదసత్యోని జన్మసు. భౌతిక ప్రకృతి యందు త్రిగుణములను అనుభవించుచు జీవుడు ఈ విధముగా జీవనము సాగించును. భౌతిక ప్రకృతితో అతనికి గల సంగత్వమే దాని కర్మ. ఆ విధంగా అతడు ఉత్తమ అధమ జన్మలను పొందుచుండును. ఎప్పుడైతే జీవుడు ఈ భౌతిక ప్రకృతితో మమేకమై ఉంటాడో ఆ ప్రకృతి వల్ల ప్రేరేపితుడై ఉత్తమ అలాగే అధమ జన్మలు పొందుతున్నాడనమాట. సో ఆ భౌతిక ప్రకృతితో మనం ఎంత కాలము కాంటాక్ట్లో ఉంటామో అంతకాలం మనకి ఏదో ఒక ఉత్తమ లేదంటే అధమ జన్మలు వస్తూనే ఉంటాయి. హ్యాండ్ రైజ్ చేశారు బివి లక్ష్మి సత్యవతి మాతాజీ, హ్యాండ్ రైజ్ చేశారు. మీకు ఏమైనా ప్రశ్న ఉందా? ప్రణామ్ మాతాజీ. ప్రభుజీ మరి బయటికి వెళ్తేని కాళ్ళు జోళ్ళు ఉంటాయి కదా, జోళ్ళతోటి హరినామం చెప్పొచ్చా ప్రభుజీ? ఓకే ఓకే, చెప్పులు వేసుకుని హరినామం చెప్పొచ్చు అంటే చెప్పొచ్చు. ఇప్పుడు ఒక ఆయన పేరు శ్రీనివాస్ ఉందనుకోండి, లేదంటే ఒక ఆయన పేరు రామచంద్ర అని ఉందనుకోండి, ఆయన పేరు కృష్ణ అని ఉందనుకోండి, మీరు ఆయన్ని చెప్పులేసుకొని పిలుస్తారా పిలువరా? అయ్యో ఆయన పేరు కృష్ణ అండి, అయ్యో ఆయన పేరు కృష్ణ అండి, భగవన్నామం పెట్టుకున్నాడు ఆయన అని చెప్పేసి చెప్పులు ఇప్పేసి ఓ కృష్ణ అని పిలుస్తారా? లేదంటే కృష్ణ అని పిలుస్తారా చెప్పులున్నా లేకున్నా కూడా? పిలుస్తాం కదా. సో అదే భగవన్నామానికి మనసు మీద కూర్చుని జపం చేయొచ్చా ప్రభుజీ? సాధ్యమైనంత వరకు పడుకునే మంచం అయితే కూర్చోకుండా ఉండడం బెస్ట్. ఎందుకంటే మంచం చాలా అశౌచమైనటువంటి ప్రదేశం కాబట్టి. అంటే ఇక అస్వస్థతోటి అంటే ఏదైనా వ్యాధితో బాధపడుతున్నాం అనుకోండి, అప్పుడు పర్వాలేదు. కానీ మామూలుగానైతే మనం ఆరోగ్యంగా ఉన్నాం అనుకోండి, మంచం మీద కాకుండా వేరే ప్రదేశాల్లో కూర్చొని జపం చేయడం ఉత్తమం. ఓకే. సో ఇప్పుడు పరమాత్మ, థ్యాంక్ యూ. పరమాత్మ, ఓకే, పరమాత్మ నుండి ఆత్మకి కోరిక, ఆ కోరికకు అనుగుణమైన స్వభావము, ఆ స్వభావానికి అనుగుణమైన శరీరం, ఈ విధంగా మన యొక్క ప్రయాణం జరుగుతుందన్నమాట. తర్వాత నాతో పాటు అందరు చెప్పండి. వెల్కమ్. యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విధి భరతర్షభా. ఓ భరత వంశ శ్రేష్ఠుడా, నీవు గాంచునట్టి స్థావర జంగమ రూపమైనది ఏదైనను
క్షేత్రజ్ఞుల సంయోగం అనేనే తెలుసుకొనుము. మనం ఏది చూస్తున్నా కూడా అది ఆ క్షేత్రజ్ఞుల అంటే శరీరము, అలాగే ఆ క్షేత్రంలో ఉన్నటువంటి పరమాత్మ, భౌతిక విషయాలతో కూడుకున్నటువంటి విషయము, అలాగే పరమాత్మ యొక్క చేతనతో కూడుకున్నటువంటి సంయోగమే ఏదైనా ఈ సృష్టిలో ఉంటుందన్నమాట. అలాగే ఈ అధ్యాయంలో అతి ముఖ్యమైనటువంటి విషయము ఒకటి ఉంటుందన్నమాట. ఏంటి అంటే మరి ఆ పరమాత్మను ఏ విధంగా తెలుసుకోవాలనేటటువంటి విషయాన్ని చెప్తారనమాట. ఏంటి అంటే నాతో పాటు అందరు చెప్పండి. ధ్యానేనాత్మని పశ్యంతి జ్ఞానేనాత్మని పశ్యంతి ప్రశాంతి కేచిద్ ఆత్మానమాత్మన కేచిదాత్మానమాత్మనా అన్యే సాంఖ్యేన యోగేన అన్నే సాంఖ్యేన యోగేన యోగేన కర్మయోగేన చాపరే. కర్మయోగేన చాపరే. హరే కృష్ణ. దయచేసి మ్యూట్ లో ఉండండి, ఎవరి ఇంట్లో ఉండేది డిస్టర్బెన్స్ వస్తుందో. కొందరు ధ్యానము ద్వారా హరే కృష్ణ. కొందరు ధ్యానము ద్వారా తమ హృదయములో ఉన్న పరమాత్మని దర్శించటానికి ప్రయత్నిస్తారు, మరియు ఇతరులు దీనినే జ్ఞాన సముపార్జన ద్వారా పొందటానికి ప్రయత్నిస్తారు. ఇంకా మరికొందరు ఈ విజ్ఞానమును కర్మ మార్గము ద్వారా సాధించటకు పరిశ్రమిస్తుంటారంట. ముఖ్యంగా మనం పరమాత్మ తత్వం గురించి అర్థం చేసుకోవడానికి ఉపకరించేటటువంటి ముఖ్యమైన సాధనముల గురించి భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ధ్యానం ద్వారా, అలాగే జ్ఞానం ద్వారా అంటే ఆ వేదాధ్యాయాలు చేయడం ద్వారా, ఉపనిషత్తులు చదవడం ద్వారా, అలాగే జ్ఞాన లక్షణాలు పెంపొందించుకోవడం ద్వారా, అదే విధంగా కర్మయోగ మార్గం ఏదైతే ఉందో ఆ మార్గం ద్వారా పరమాత్మని ఆ పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకొని పరమాత్మ యందు తమ యొక్క ఆ ఆ, భక్తిని, తమ యొక్క దృష్టిని కేంద్రీకరించడానికి ప్రయత్నిస్తారు. అది చెప్పి తర్వాత ఇంకొక సాధనం గురించి ఇక్కడ భగవంతుడు చెప్తాడనమాట. నాతో పాటు చెప్పండి అందరూ. అన్యేత్వ ఏవమ జానతాః శ్రుత్వా నేభ్యా ఉపాసతే తేపి చాతితరంత్యేవా మృత్యుం శృతి పరాయణాః. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటిది అనమాట. ఈ సాధనము సులభమైనటువంటిది. ఇంకా కొందరు ఈ ఆధ్యాత్మిక మార్గముల గురించి తెలియని వారు వాటి గురించి ఇతరుల దగ్గర విని సర్వోన్నత భగవానుని ఆరాధించటం మొదలు పెడతారు. ఇలా భక్తితో మహాత్ముల దగ్గర శ్రవణం చేయటం చేత వారు కూడా క్రమంగా ఈ జనన మరణ సంసార సాగరాన్ని దాటగలరు. సో కలియుగంలో ధ్యానం చాలా కష్టమైనటువంటిది. జ్ఞానం మనం పుస్తకాలు చదవాలంటే మనం ఆల్రెడీ మనల్ని పోషించుకోవడానికి ఎన్నో పుస్తకాలు చదవాలి. అవి చదివి ఈ ఆధ్యాత్మిక పుస్తకాలు చదవాలంటే టైమే ఉండదు మనకి. అంటే కర్మయోగం అంటే అది కర్మలు సక్రమంగా చెయ్యాలి. అవి చేసి మళ్ళీ భగవంతునికి అర్పించాలి. అది కూడా కొంతమేరకు సాధ్యమైనా కూడా ప్రతినిత్యం సాధ్యమవ్వనటువంటి పని. కానీ ప్రతినిత్యం కూడా సాధ్యమయ్యే పని ఏంటంటే శ్రుత్వానేభ్య ఉపాసతే. భగవంతుని గురించి వినడం. మనం కార్‌లో వెళ్తున్నామా, బైక్‌లో వెళ్తున్నామా, ఆఫీస్ క్యాబ్‌లో వెళ్తున్నామా, ఇంట్లో అందరం కలిసి భోంచేస్తున్నామా, ఎక్కడైనా సరే భగవద్ విషయాలు మీరు వినవచ్చు. ఇప్పుడు మనం ప్రతిరోజు భగవద్గీత గురించి చర్చించుకుంటున్నాం. కొందరు వినలేకపోతున్నారు. మనం ఎప్పుడైతే రికార్డింగ్ పెట్టామో వాళ్ళకి ఏదో సమయంలో వీలైనప్పుడు వాళ్ళు వింటున్నారు. అలా కూడా భగవంతుని మీద భక్తి పెంచుకోవచ్చు. శ్రవణం అనేటటువంటి చాలా సులభమైనటువంటి పద్ధతి. అది మన లోపల భక్తిని పెంపొందిస్తుంది. ఇంకొక నిజానికి పైన చెప్పిన మార్గాలన్నింటినీ మనం పాటించడానికి కూడా ఈ శ్రవణం అనేటటువంటి సాధనమే ప్రాథమికంగా ఉపయోగపడుతుందన్నమాట. అందు గురించని శ్రవణానికి చక్కటి పెద్దపీట వేశారన్నమాట. సో శ్రవణం అనేటువంటిది అతి సులభమైనటువంటిది, ముఖ్యమైనటువంటి
భక్తి సాధనము. చివరిగా కృష్ణ ఏం చెప్తున్నారంటే క్షేత్రజ్ఞయోర్ ఏవం ఆంతరం జ్ఞానచక్షుషా భూతా ప్రాకృతి మోక్షం చ ఏ విదుర్యంతి తే పరం. దేహము మరియు దేహము నెరిగిన క్షేత్రజ్ఞకు నడుమగల భేదమును చక్షువుల దర్శించి భౌతిక ప్రకృతి బంధము నుండి ముక్తి నొందు విధానము నెరగగలిగిన వారు పరమగతిని పొందుతారు. ఈ క్షేత్రజ్ఞ ఆ జీవాత్మ పరమాత్మల మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసము ఇత్యాది విషయాలు ఆ, ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు పరమాత్మ గతిని పొందుతారనమాట. సో అది ఈ అధ్యాయంలో కృష్ణుడు మనందరికీ బోధించారు. ఇది క్షేత్రజ్ఞ విభాగ యోగం అన్నమాట. సో రేపు చతుర్దశోధ్యాయం అన్నమాట. ఆ అధ్యాయం పేరు ఏంటంటే గుణత్రయ విభాగ యోగము. గుణత్రయ విభాగ యోగం ఎంత గొప్పది అంటే భగవంతుడే చెప్తాడనమాట. జ్ఞానముత్తమం, జ్ఞానములలోకెల్లా ఉత్తమమైనటువంటి జ్ఞానం అని 14వ అధ్యాయాన్ని కృష్ణుడే వర్ణిస్తాడనమాట. సో అంత గొప్ప ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని మనం వినడానికి మళ్ళీ రేపు సాయంకాలం 8 గంటలకు కలుసుకుందాం. బూనో మాతాజీ, ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి క్విజ్ ఉందా మాతాజీ? ప్రభుజీ ధన్యవాదాలు. ఎస్ ప్రభుజీ ఉంది. దయచేసి పెట్టండి. సో మొట్టమొదటి ప్రశ్న, క్షేత్రజ్ఞుడనే పదం గీతలో ఎవరిని సూచిస్తుంది? భగవంతుడు, మనస్సు, శరీరం, ఇంద్రియాలు. ఓకే, ఆన్సర్ డిస్ప్లే చేయండి మాతాజీ. భగవంతుడు. ఓకే, ఎవరైతే భగవంతుడు పెట్టారో వాళ్ళు కరెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, భగవంతుడు పరమాత్మ రూపంలో అందరిలో ఉంటాడని ఏ ఉదాహరణ చెప్పాడు? సూర్యుడు, మబ్బులు, చంద్రుడు, ఆకాశం. యథా ప్రకాశత్యేక కృష్ణం లోకం ఇమామరు క్షేత్రం క్షేత్రి తథా ప్రకాశత్యేక అని కృష్ణుడు చెప్తాడనమాట. కరెక్ట్ ఆన్సర్ డిస్ప్లే చేయండి మాతాజీ. ఆకాష్. ఓకే, థర్డ్ క్వశ్చన్, జీవుడు ఏ ప్రదేశంకు చెందినవాడు? దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం, వైకుంఠం, భౌతిక ప్రపంచం.
ఓకే. వైకుంఠం కరెక్ట్ ఆన్సర్. అంటే జీవుడు ఉండేది భౌతిక ప్రపంచంలో. కానీ ఆయన వెళ్ళవలసింది, ఆయన చేరుకోవలసింది, ఆయన వచ్చింది వైకుంఠం. అందుకని వైకుంఠం అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. సో చాలా సంతోషం. ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి ఏమైనా ప్రశ్నలు ఉంటే ఇప్పుడు అడగవచ్చు. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా 13వ అధ్యాయానికి సంబంధించి? హరే కృష్ణ. ఓకే. సో అందరికీ అర్థమైందని నేను భావిస్తున్నాను. ఓకే. సో మళ్ళీ రేపు సాయంకాలం మనం 8 గంటలకి చతుర్దశోధ్యాయం చర్చించుకోవడానికి క్షేత్రం అంటే కలుసుకుందాం. ఏంటి ప్రభు? స్వామీజీ వైకుంఠంలో ఉండేది క్షేత్రజ్ఞుడు, క్షేత్రజ్ఞుడు అంటారు. ఒక్క నిమిషం దయచేసి హ్యాండ్ రైస్ చేసి పెట్టండి. ఒక్కొక్కరిగా నేను అవకాశం ఇస్తాను అడగడానికి. ప్రభు చెప్పండి. క్షేత్రము, క్షేత్రజ్ఞుడు గురించి చెప్పండి. ఒక్క నిమిషం. క్షేత్రము, క్షేత్రజ్ఞుడు. ఓకే. మీ పేరు ప్రభు? రాజారెడ్డి. రాజారెడ్డి ప్రభు. క్షేత్రం అంటే ఈ శరీరం. ఓకే. ఈ శరీరంలో ఉన్నటువంటి పరమాత్మ క్షేత్రజ్ఞుడు. అది తెలుసుకున్నవాడు కూడా ఈ శరీరం గురించినటువంటి విశేషాల్ని తెలుసుకున్నవాడు అవుతున్నాడు అనమాట. ఓకే. క్షేత్రజ్ఞుడు అంటే పరమాత్మ. సో ఎస్ ప్రభు, మీ ప్రశ్న ఏంటి ప్రభు? ఎవరు అడిగారు ఇంకేదో ప్రశ్న? జీవుడు వైకుంఠం అంటారు కదా, ఆ జీవుడు వేరు పరమాత్మ వేరు కదా, వైకుంఠంలో ఉండేది పరమాత్మ ఉంటారు కదా. అవును. ఆయన్ని చేరుకోవడం చాలా కష్టం అని చెప్పారు. అవును. ఓకే. సో ఆయన భౌతికంగా సో జీవుడు ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంటాడనమాట. అంటే మొట్టమొదటిగా ఈ భౌతిక ప్రపంచంలోకి రాకుండా ఉన్నప్పుడు మనకి జయ విజయులు అనేటటువంటి ఇద్దరి యొక్క వృత్తాంతం మనకు తెలుసు. వాళ్ళు వైకుంఠ ద్వారంలో వైకుంఠ ద్వారపాలకులు, కానీ వారి లోపల మత్సరం అనేటటువంటి ఒక అజ్ఞాన లక్షణం పెంపొందడం వల్ల వాళ్ళు శాపగ్రస్తులై భూమి మీద 3 సార్లు జన్మించాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది. హిరణ్యాక్ష హిరణ్యకశపుల్లాగా, అలాగే రావణ కుంభకర్ణుల్లాగా, శిశుపాల దంతభక్తుల్లాగా. సో ఇప్పుడు వాళ్ళు వైకుంఠవాసులు, కానీ భూమి మీదకి ఎందుకు రావాల్సి వచ్చింది? వాళ్ళు భూమి మీద ఉండేటటువంటి మనుషులు ప్రదర్శించినటువంటి ఒకానొక గుణం వల్ల వాళ్ళు అలా రావాల్సి వచ్చింది. అదేవిధంగా నిజానికి శాస్త్ర రహస్యం ఏంటి అంటే, జీవుడు మొట్టమొదట ఆధ్యాత్మిక వాసియే. కాను తాను ఎప్పుడో ఒకప్పుడు భౌతిక విధమైనటువంటి గుణాన్ని ప్రదర్శించడం వల్ల ఈ భౌతిక ప్రపంచంలోకి రావాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది అనమాట. అలా అవసరం ఏర్పడిన తర్వాత నా యొక్క నిజస్థితి ఇది కాదు, నేను ఎప్పుడూ ఆనందంగా ఉండేటటువంటి ప్రదేశంలో ఉండాలి, నేను అక్కడి నుండి వచ్చానని తెలియకపోయినా కూడా ఆనందంగా ఉండాలి అని అనుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ఎప్పుడు ఆనందంగా ఉండేటటువంటి ఒక స్థితి ఉంది అని జీవుడికి లోపల తెలుసు కాబట్టి ఆ కోరికతో ఉంటాడు. కానీ అది ఎక్కడ దొరుకుతుంది అనేటటువంటి విషయాన్ని మర్చిపోతాడు అనమాట. ఎప్పుడైతే ఆధ్యాత్మిక విషయాలు వింటాడో అప్పుడు మళ్ళీ గుర్తుకొస్తుంది. అంటే ఓహో, ప్రతినిత్యం ఆనందంగా ఉండడం అనేటటువంటిది ఆధ్యాత్మిక ప్రపంచంలోనే ఉంటుంది. సో నేను అక్కడికి వెళ్ళాలి, నేను వచ్చింది అక్కడ నుండే మళ్ళీ వెళ్ళాల్సింది అక్కడికి వెళ్ళాలి అని చెప్పి అప్పుడు తెలుస్తుంది అనమాట. అందు గురించి అని జీవుడి యొక్క స్థితి గురించి ఎక్కడి నుండి వచ్చాడు అనేటటువంటి విషయాన్ని వైకుంఠం అనేటటువంటి విషయంగా చెప్పారనమాట. ఓకే ప్రభు. ఓకే. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ఓకే, చాలా సంతోషం. రేపు సాయంకాలం 8 గంటలకి అందరం మళ్ళీ సమావేశం అవుదాం 14వ అధ్యాయాన్ని చర్చించుకోవడానికి. సో భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వంచాకల్పతరోభ్యశ్చ కృపా సింధోభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.
श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, नामाचार्य श्री हरदास ठाकुर की जय। हरे हरे कृष्णा कृष्ण హరే గురు కృష్ణ ప్రియుల ప్రభు. హరే కృష్ణ హరే కృష్ణ ప్రభు. हरे कृष्ण।